ఎవడ్రా ప్రాజెక్టుల్లో చివరి ముందు పెట్టింది? సారీ సార్ ఆపు ఈడియట్స్ ఎన్నిసార్లు. హలో ఎవ్రీవన్, ఈ రోజుల్లో ఓ తెలుగమ్మాయి ఎవరైనా ఇంత హ్యాపీగా అరుస్తుందంటే దానికి 3 కారణాలు ఉండొచ్చని మీరు అనుకోవచ్చు. 1, కంగ్రాచులేషన్, ఆమెకు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వచ్చిందా అనుకోవచ్చు. 2, సెన్సేషనల్ సచిన్ 6 కొట్టాడా అనుకోవచ్చు. 3, కౌన్ బనేగా కరోడ్పతిలో ₹1 కోటి వచ్చాయా అని మీరు అనుకోవచ్చు కదా. కానీ మీరు చూస్తున్న ఈ అమ్మాయి పేరు లావణ్య. చదువుకుంది, తెలివైంది, ఆఫ్ కోర్స్ అందమైంది కూడా. ఈ అందమైన అమ్మాయి అరుస్తుంది అసలు టోటల్ గా వేరే కారణానికి. అదేదో మీకు చెప్దామని నేనొస్తే ఎవడ్రా చివరి ముందు పెట్టింది? సారీ సార్, తిప్పు వెనక్కి. ఐ సైడ్ రివైండ్ యు ప్లీజ్. యానిమేషన్ తర్వాత లావణ్య మొహంలో కనబడుతున్న ఈ యాజిటేషన్ కి కారణం ఫిబ్రవరి 10, 2005 మహిళా లోకానికి గుండె కోత కలిగించిన రోజు. మన ఆంధ్ర ఆడాళ్ళు చిన్న పెద్ద చితక ముసలి తేడా లేకుండా కలెక్టివ్ గా కలత పడిపోయిన రోజు. ఆ రోజు ప్రిన్స్ మహేష్ బాబు పెళ్ళైన రోజు. మన మహిళలు రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. మనిషి అన్న తర్వాత పెళ్లి చేసుకోడా? అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. మహేష్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. నీకు ఇదేం పైసమే? సాయంత్రం మా వాడరాని నీ సంగతి చెప్తా. తీయండి కెమెరా. నా పేరు కూడా నమ్రతే, కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఆంధ్రదేశంలో అమ్మాయిలందరూ అన్యాయం అన్యాయం అంటూ ఆర్తనాదాలు చేశారు, ఆక్రోశించారు. మహేష్ బాబుకి పెళ్ళిందా? మహేష్ బాబు నన్ను పెళ్లి చేసుకోవాలి. మహేష్ బాబు నన్ను పెళ్లి చేసుకోవాలి. మహేష్ బాబు ఏడాది క్రితం నన్ను తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. నేను ఒప్పుకోను, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఏం చూసి పెళ్లి చేసుకున్నాడు? నేనే బెటర్. వీళ్ళందరికంటే లావణ్య రియాక్షన్ ఇంకా తీవ్రంగా ఉంది. ఆ వార్త విన్న లావణ్యకు ముందు మతి చెల్లించి మహేష్ బాబు పెళ్లి తనతోనే అయిపోయిందనుకుని భ్రమించేసి తన గదంతా ఆనందంగా పిచ్చి గొంతులేస్తూ తిరిగింది. మధ్యాహ్నానికి ఆమె మెంటల్ తగ్గి సెంటిమెంటల్ గా మారి మహేష్ బాబు మీద అలిగింది. సాయంత్రానికల్లా సెంటిమెంటల్ కాస్త 70% గుండె మంటలుగా మారి ఆమె ఎక్స్ప్లోడ్ అయింది. తెల్ల కాగితం లాంటి తన మనస్సులో మార్జిన్లు కూడా వదలకుండా మహేష్ బాబుని నింపేసుకున్న మన లావణ్య పిచ్చి కొన్ని పగళ్ళు రాత్రులు ఒంటరిగా గడిపిన తర్వాత తారాస్థాయికి చేరుకుంది. అంతే, ఆమె ఉడుములా ఒక్కటే మాట పట్టుకుంది, నాకు మహేష్ కావాలి. లావణ్య. ఈవిడ మందిరాదేవి, లావణ్యకి పిన్ని. లావణ్య అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఈ పిన్నే లావణ్యకి అన్ని. లావణ్యకు మంచి ఎన్ఆర్ఐతో పెళ్లి చేయాలనేది ఈవిడ పీచి పట్టుదల. లావణ్య, ఎస్, నాకు మహేష్ కావాలి. ఏవే నీకు పిచ్చా? న్యూస్ చూడలేదా, వినలేదా? మహేష్ బాబుకు పెళ్ళైపోయింది. నాకు మహేష్ కావాలి. ఎలాగే? ఎలా నీతో? హలో హలో, కృష్ణ గారు, మీరైనా చెప్పండి సార్. జెమ్స్ లాంటి ఎన్ఆర్ఐలు తీసుకొచ్చి దీన్ని ఒళ్ళో పోస్తుంటే ఇదేమో. మా వాడికి పెళ్ళైపోయిందమ్మా, హ్యాపీగా ఉన్నాడు. నాకు మహేష్ కావాలి. ఇది చాలా ముదిరిన కేసమ్మా, నేనేం చేయలేను. మిగతా వాళ్ళని ఏదో రకంగా కన్విన్స్ చేశాను. సార్ సార్, మీరే ఎలా అంటే ఎలా అండి? సారీ చెప్పారు కదా, రేపు ఆంధ్ర టూర్ ఉంది. మా వాడి పెళ్లి వల్ల చాలా ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఉంటానమ్మా. సార్ సార్, నాకు మహేష్ కావాలి. ఆ షాక్ లోనే మందిరాదేవి బుర్రలాగానే కాలచక్రం కూడా గిర్ర 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 తిరిగింది. ఆ చక్రంతో పాటు లావణ్య వెర్రి ఇంకా వక్రంగా తయారైంది. ఈ మధ్యలో పోకిరి వచ్చి లావణ్య కండిషన్ మరింత ముదిరింది. మిగతా లేడీస్ ఫోన్లే ఏం చేస్తాం అని అడ్జస్ట్ అయిపోతున్న టైంలో లావణ్య మాత్రం ఓ స్ట్రాంగ్ డిసిషన్ వచ్చేసింది. అక్కడే అసలు గొడవ మొదలైంది. ఏంటి? ఎస్, నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి? నాది ఒకటే కండిషన్. ఏంటి? నాకు మహేష్ బాబు దక్కలేదు కాబట్టి నాకు కాబోయే భర్త పేరు మహేష్ అవ్వాలి. అంతే కదా, నీకెందుకు? ఓ వైపు నుంచి ప్రిన్స్ లా ఉండాలి, ఇంకో వైపు నుంచి పొగిరిలా ఉండాలి, కనీసం నా మహేష్ గుర్తు తెచ్చే మహేష్ లా ఉండాలి. కట్నాలు కులాలు అనే క్వశ్చన్ ఉండకూడదు. కానీ లావణ్య, ఎన్ఆర్ఐలో ప్రిన్స్లు పోకిరీలు అంటే కష్టం. నాకు అనవసరం. నేను మహేష్ బాబుని తెమ్మనట్లేదు కదా, అతను దొరకడం నాకు తెలుసు. అందుకని నేను చెప్పిన క్వాలిటీస్ ఉండాలి, నా భర్త పేరు మహేష్ అవ్వాలి, అంతే. హలో వీరేష్. ఓకే. కళ్యాణ్ మరిదిలో అమరేష్. ఓకే. సన్నాయిలో సుగ్రవేష్. కొండేష్. రంగేష్. భజరంగేష్. రూపేష్. విరూపేష్. జంబుకేష్. గంభీరేష్. చివరేష్. చివరి పుట్టిన నెల పెట్టేశారండి. ఇలాగే కంటిన్యూ అయితే మందిరాదేవి కూడా మెంటలెక్కడం ఖాయం. స్ట్రేంజ్ ప్రాబ్లం కదా.
అయితే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ పెళ్లి వెబ్సైట్లతో పాటలు పడితే ఉండదని, వాళ్ళ వెనకింట్లోనే ఉందని మందిరమ్మకు తెలియదు. ఈ పొడుగు కాళ్ళకి ఓనరు ఆనంద్, 6 అడుగులు పైగా ఎత్తు, 60 కోట్లకు పైగా సొత్తు ఉన్న ఈ యూత్ అంచెలంచెలుగా ఎదిగిన లావణ్య పిచ్చిని అంచనా వేయగలిగే ఒకే ఒక ఎక్స్పర్ట్. ఎందుకంటే ఇతని కుటుంబం ఇంకా మెంటల్ కాబట్టి. అది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, కానీ కొంచెం ఎంత కుటుంబం. సార్ ఏంట్రా రంగా జ్యూస్ అండి. ఉత్తదేనా మందేమన్నా కలిపేవా? తాగి డ్రైవ్ చేయకూడదు కదండి. ఓ షిట్, ఇక్కడ పెట్టండి. అయినా పక్కవాడిని అలా తంతు గెలవడంలో కిక్కే ఉంటుంది సార్. మా అమ్మ నాన్న ఆ పని చేసే బిజినెస్ లో కోట్లు 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 సంపాదించారా? తీయి. సార్ డాడీ అబ్బా. డాడీ ఎలా ఉంది దుబాయ్? మొబైల్ దుఃఖ ముక్కలా ఉంది కానీ నీకేం పోయే కాలం వచ్చిందిరా? నాకా? ఏం రాలేదే, ఏమైంది? నీ క్రెడిట్ కార్డు బిల్ SMS లో వచ్చింది. ఎంత వచ్చిందో తెలుసా? ఎంత? 1,00,000. ఓ గాడ్, సారీ డాడ్, సారీ. ఆగు, అమ్మ కాన్ఫరెన్స్ కాల్ లో ఉంది. వసేవ్. హలో, హాయ్ మామ్, ఎలా ఉంది అమెరికా? అమెరికా సంగతి అల్కైదా చూసుకుంటుంది గానీ నీకే వచ్చిందిరా? నాకా? నీ రెండో కార్డు బిల్ వచ్చింది. ఎంత వచ్చిందో తెలుసా? ఎంత? 80,000. ఓ గాడ్, సారీ మామ్, సారీ. మేము నీకేం ద్రోహం చేశానురా? చెప్పరా? అంటే అది నేను కావాలని చేయలేదమ్మా. ఒరే ఆనంద్, నీకెన్నిసార్లు చెప్పానురా నా కార్డు మీద నెల కనీసం 2 లక్షలు ఖర్చు పెట్టమని. ఎందుకురా ఈ వెదినానంటే అంత లోకువా? ఏ చేయట్లేదా? చాలా ఉండండి. వాడు పోయిన నెలలో నాకు ప్రామిస్ చేశాడు, డాడీ కార్డు కంటే నీ కార్డు మీద ఎక్కువ ఖర్చు చేస్తాను మమ్మీ అని. చేరా ఏమైంది? ఒంట్లో ఏమైనా బాగోలేదా? బాగానే ఉంటుందిలే, నీ వంట తినట్లేదుగా? మీ నోమి అని నేను గాలి ఉంటే 10 గుర్తులేసుకుంటూ మింగేవారుగా, మర్చిపోయారా? ఒరే నాన్న, నా కార్డు మీద 3 కోట్ల స్టార్ హోటల్స్ తిను. అమ్మ కార్డు మీద తినాలంటే అజిట్ చేస్తావు. అబ్బో, స్టార్ హోటల్స్ మీరు ఇచ్చిన కార్డు 3 లీటర్లు పెట్రోల్ కూడా పడతాడు. ఇప్పుడు గోల్డ్ కార్డే 300 లీటర్ల కలిపి డైరెక్ట్ గా నీ నోట్లో కొట్టేసగలవు. నా నోట్లో కొట్టారా? నేను కొట్టని చూద్దాం. ఇదిగో మరి అంత కష్టపడకు. ఉసురు చెప్పా నోట్లో 4 బాంబులు ఇస్తాము. అబ్బా ఆపండి ఇద్దరు. వచ్చే నెల కల్లా మీరు సాటిస్ఫై అయ్యేట్టు నేను ఖర్చు పెంచుతాగా. ప్రామిస్? ప్రామిస్? ప్రామిస్. ఇంతకీ మీరు ఎప్పుడు వస్తున్నారు? ఓ నెల పట్టొచ్చు. నేను మాత్రం వచ్చే నెల నీ బిల్లులన్నీ చూసేంత వరకు చచ్చిన రానరా. ఓర్ నాయనో, బాయ్. ఒరే నాన్న, బీ ఏ బ్యాడ్ బాయ్. ఓకే ఓకే, బాయ్ బాయ్. బాయ్. అమ్మా, ఇలాంటి పేరెంట్స్ ఉన్నా నేను నార్మల్ గా ఉన్నానంటే ఎంత గ్రేట్ రా. మీరు మరీ సార్, మీ దగ్గర సర్వెంట్ గా పనిచేస్తున్నా నేను ఇంకా నార్మల్ గా ఉన్నానంటే నేనెంత గ్రేట్ అవ్వాలి? పెట్టుకో. అబ్బా అబ్బా అబ్బా. మళ్ళీ మొదలైందిరా నాయనా. లావణ్య బంగళాలో పోకిరి తుఫాను. చచ్చాం. సార్ ఆ అమ్మాయి సంగతి చూడండి సార్. మీ ఫ్యామిలీ ఫ్రెండ్సే కదా, మ్యూజిక్ తో మెంటలెక్కిచ్చేస్తుంది. అతిథి వచ్చిన పోకిరి పోవట్లేదు. యా నిజమే, ఏదో ఒకటి చేయాలి. ఈ తుఫాన్ ఎలాగైనా తీరం దాటించేయాలి. టించాలి సార్, ప్లీజ్ టించాలి. అలా ఆనంద్ డిసైడ్ చేసుకున్నాడు. ఇక చూడండి నా రాజా. మహేష్ 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 అని చంపిస్తున్నావే లావణ్య. ఈ రోజు నేను చూడ్డానికి అబ్బాయి వస్తున్నాడు. ఏ అబ్బాయి ఇప్పుడు అమ్మాయిని చూడలేదా? నోరు ముయ్యి. ఆ అబ్బాయి వచ్చేది పెళ్లి చూపులకి. ఆస్ట్రేలియాలో చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు తెలుసా? అయితే అలాస్కాలో అమ్మాయిని చేసుకుని మా అమ్మాయిని చూసి చేసుకోమని. లావణ్య, ఇంతకీ పేరు మహేషనా? ఒసే, నువ్వు చెప్పిన కొలతలు మొహం ఉన్న మహేష్ కోసం అన్ని మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ అన్ని దేశాలు సర్వే చేశానే, దొరకలేదే. నేను నమ్మను. ఆంధ్రాలో చూసావా? ఛీ, ఇంత ఆస్తి ఉండి ఇంత చదువు ఉండి ఒక వెధవ లోకల్ మొహాన్ని కట్టుకుంటారంటావేంటే? ఇక్కడి నుంచి ఈ పిచ్చి వేషాలని మానేసాయి. శుభ్రంగా నా మాట విని నేను చూపించిన మాన్ చెన్నారాయణ పెళ్లి చేసుకో. పిన్ని, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇవ్వాల్సిన పెళ్లి కొడుకులు వద్దని? ఎవడో కొత్త ఇంగాడు 4 రోజులు ఉద్యోగాన్ని సెలవు పెట్టి అర్జెంట్ గా ఇండియాకి వచ్చి ప్యాక్ చేసుకుని పోవడం నేను ఓకేనా? మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావే? నా మహేష్ నాకు దొరికినప్పుడు. నేను చచ్చినా ఒప్పుకోను. నా అల్లుడు ఎన్ఆర్ఐ అని నేను గర్వంగా చెప్పుకోవాలి. నా బతి పేరు మహేష్ నేను గర్వంగా చెప్పుకోవాలి. పోకిరి 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 అని చంపేస్తుంది. నువ్వు తొందరగా తాళమేరా బాబు. కళ్ళకి వెనకిల్లైనా కాళ్ళకి కిలోమీటర్ ఉంటుంది సార్. నువ్వు కొంచెం పొట్ట తగ్గించాలి కదా మరి. నో, నా వల్ల కాదు. నన్ను ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టేవే. లేకపోతే నా అక్క ఆత్మహత్య, అదే నీ తల్లి హింస సెంటిమెంట్ సమపాలనలో మేళవించిన సకుటుంబ సపరివార సంచలన చిత్రంలో ఉంది సార్. నన్ను చంపే. ఈ కత్తితో పొడిచి కంతో కలిసి నన్ను చంపేవే. ఏమైంది ఆంటీ? ఏమైందంటే పెళ్లి చేసుకోదంట. నువ్వన్నా చెప్పవయ్యా, దాని తమ్ముళ్ళు లాంటి వాడివి. ఏమైంది లావణ్యక్కాయ్? నేను పెళ్లి చేసుకునే వాడి పేరు మహేష్ అవ్వాలి. 6 అడుగులు ఉండాలి, అందంగా ఉండాలి. ఒకవైపు నుంచి ప్రిన్స్ లా ఉంటే ఇంకోవైపు నుంచి పోకరిలా ఉండాలి. చంపేవే, నన్ను చంపే. అలాంటి వాడు ఎలాగూ దొరకడు. ఆంటీ గారిని చంపేద్దాం సార్. నిన్ను చంపుతా. ఆంటీ రిలాక్స్, మీరుండండి, నేను మాట్లాడతాగా. రే నువ్వు ఇంటికి పో. చెప్పవయ్యా, నువ్వన్నా చెప్పవయ్యా. మా అక్కకి మాటిచ్చానయ్యా, దీనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని. నేను బతికుండగా జరిగేటి లేదు. మీరేంటి నేను బతుకుండగా కూడా రేయ్. బాయ్.
లావణ్య ఫాలో మై బిహైండ్ ఐ సరబోజ. లావణ్య నేను డెసిషన్కి వచ్చా. ఏంటి? ఈ సంవత్సరం నీకు మంచి మహేష్ వెతికి పెట్టాలని. దట్స్ ది స్పిరిట్. Thank you. మా పిన్ని కూడా అలాగే అనొచ్చు కదా. వెదవ ఎన్ఆర్ఐ పిచ్చి. అమెరికా మొత్తం మీద మహేష్ బాబు లాంటి అందగాడు దొరుకుతాడా చెప్పు? దొరకడు. అందుకే ఆంధ్రాలో నేనే వెతుకుతా. థ్యాంక్ యూ డార్లింగ్. నిజంగా ఫ్రెండ్ అంటే నువ్వే. భలే దానివే. చిన్నప్పుడు నువ్వు స్కూల్లో చేసిన హెల్ప్ నేను ఇంకా మర్చిపోలేదు. నేనేం చేశాను? ఆ రోజు ఏంట్రా నీ పెన్ ఇమ్మంటే ఇవ్వట్లేదు? నీ పెన్ అంత స్పెషలా? ఇవ్వురా ఇవ్వు. ఏయ్ ఇవ్వురా. ఏయ్ ఇవ్వురా ఇవ్వు. ఇవ్వు. లావణ్య అక్క ఎందుకురా వాడిని ఏడిపిస్తున్నా? నా ఇష్టం. నువ్వెవరు? ఎవ్వరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో అదేరా లావణ్య. ఇవ్వు పో. థ్యాంక్స్ అక్కాయ్. పదరా. లావణ్య లావణ్య ఆటోగ్రాఫ్. నీ పేరేంటి? పూరి జగన్నాథ్. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీకెందుకు ఆ మహేష్ సచిన్ నాకులే. ఈలోగా నువ్వు వచ్చిన ఎన్ఆర్ఐ గారందరికి పిచ్చెక్కించి. నువ్వు నాకు చెప్పాలా? ఎక్స్క్యూజ్ మీ, యా వాట్స్ యువర్ నేమ్? కల్లోల్ ముఖర్జీ. కల్లోల్. రమేష్ బాబు. మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? కిషోర్ బాబు. ఓ ఇంకా? మోహన్ బాబు. ఓ ఇంకా? శోభన్ బాబు. ఓహో ఇంకా? ఇంకా బ్రదర్స్ ఎవరు లేరండి, అందరు సిస్టర్సే. ఇంకొక్కని కంటే ఏం పోయేది బాబు. పోయి ఫ్యామిలీ ప్లానింగ్ అంటే అది కూడా కాదు. ప్రసాద్. పూర్తి పేరు టీకే ప్రసాద్. కేట్ రుబుపికే. కమాన్. విప్లవ్. ఐమ్ సారీ. అమ్మో, వదిలాలి వదిలాలి. మీరు పని చూసుకోండి. చిట్స్. చిప్స్. యా చిట్టి రాయుడు. ఓ కుచి 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 బాబు చిట్టి. నన్ను వదిలే బాబు. కుకుటేశ్వరరావు. తిట్టకండి సార్, నేను అడిగింది మీ పేరు. కుకుటేశ్వరరావు. పుష్పం. ఏం పుష్పం సార్? జస్ట్ పుష్పం. ఎనీ ప్రాబ్లం? మీకు లేని ప్రాబ్లం నాకేముంటుంది సార్. ఆ మల్లె పూల కట్. నాయన మహేష్ నీకోసం ఎక్కడెక్కడ విజయవాడ, విశాఖపట్నం, కోదాడ, కాకినాడ. బాబు మహేష్ ఎక్కడున్నావు నాయన? లావణ్యకి పిచ్చెక్కేస్తోంది. రారా బాబు మహేషు. హాయ్ సార్. ఏయ్ సిద్ధు, ప్లీజ్ కమ్. ఏంటి విశేషాలు? ముందు అర్జెంట్ ఒక బీరువు. ఏంటి సార్ బాగా అలసిపోయినట్టున్నారు? పని పాట లేకుండా తిరగడం చాలా కష్టమైన పని సిద్ధు. రోజు విలవిల్లాడిపోయేది, ఇవాళ ఏంటి కళకళ్ళాడిపోతుంది? ఏంటి అడవిడి? అడవడం మజాక. ఈ రోజు కొత్త ఎంట్రీ సార్. అన్ని డ్రింక్స్ కి ఆయన పేమెంట్. నాకంటే పిచ్చోళ్ళు ఉన్నారు ఈ ఊర్లో. పేరు మహేష్ అని, మంచి సౌండ్ పార్టీ. యు మీన్ మహేష్? అవును సార్. ఎక్కడ? అక్కడ డాన్స్ ఫ్లోర్ దగ్గర. See you. Yeah. థ్యాంక్స్. డాన్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. మీరు కొత్తగా వచ్చారా ఊళ్ళోకి? ఊళ్ళో కాదు, ఈ పబ్ కి. ఊళ్ళోకి వచ్చి చాలా రోజులు. ఓ బై ద వే ఐఎమ్ ఆనంద్. మహేష్. తెలిసింది. వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్. అందులో అంత ఇంట్రెస్టింగ్ ఏముంది? ఐ మీన్ ముందు ముందు మీకే తెలుస్తుందండి స్టోరీ. ఇప్పుడుగా మీరు బిజినెస్? యా బోరింగ్ బిజినెస్. ఓ యు మీన్ బోరింగ్ పైప్స్? నో రియల్ ఎస్టేట్. అచ్చా, అచ్చా. వెరీ బోరింగ్ బిజినెస్. ఐ నో, టూ మచ్ మనీ. వెరీ బోరింగ్. వెరీ బోరింగ్. మీరు బిజినెస్ ఏనా? నేనా? నాది రోరింగ్ బిజినెస్. అర్థం కాలేదా? ఖాళీగా కూర్చుని ఖర్చు పెట్టే బిజినెస్. ఫుల్ ప్రాఫిట్స్. యో ఫనీ మ్యాన్. మీరు Sir, మీ bill. లెట్ మీ గెట్ ఇట్. లెట్ మీ గెట్ ఇట్. భలే భలే, ఇది నా పార్టీ. కానీ మీరు నా పార్టీగా. దిస్ ఇస్ టూ మచ్. మనం కలిసి 2 నిమిషాలని కాలేదు. 2 నిమిషాల్లోనే 2 లక్షల బిల్లు కడుతున్నానంటే మా అమ్మ నాన్న థ్రిల్ అయిపోతారు. అదేంటి? అది నేను చెప్పలేను కానీ నాకు మీ హెల్ప్ కావాలి. నా హెల్పా? అవును మీదే. అది మీరే చేయగలరు. ఐఎమ్ డెస్పరేట్. ఏంటది? నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? వాట్? ఐ మీన్ ఇట్. ఐఎమ్ టూ డ్రంక్ టు డ్రైవ్. సిద్ధు, సార్. నా కార్ రేపు తీసుకెళ్తాను. ఓకే సార్. వెళ్దామా? యో ఫనీ మ్యాన్. ఏం చేస్తాం, అలవాటు అయిపోయింది. షెల్ వి? ట్రస్ట్ మీ. ఈ మధ్యకాలంలో ఇంత ఎప్పుడు నవ్వలేదు. యునో, ఐ నో. నా జోకులకి ఇంత నవ్వేవాడిని నేను కూడా ఎప్పుడు చూడలేదు. టెల్ మీ సంథింగ్. అంత ఆస్తి, నో పేరెంట్స్, బట్ వై నో గర్ల్ ఫ్రెండ్స్? నా డ్రీమ్ గర్ల్ ఇంకా కలవలేదు. అంతమంది అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నా కూడా. Come on, అదంతా గుడ్ క్లీన్ ఫన్. రియలీ
అంతమంది అమ్మాయిలతో అంత క్లీన్ గా ఫన్ ఎలా పాసిబుల్ బాస్? మనస్సు క్లీన్ గా ఉంటే అది పాసిబుల్. నా మనసు క్లీన్ అని చెప్తే నమ్మే ఒక్క అమ్మాయి కనపడలేదు. నీకెలా దొరికారబ్బా? నువ్వు క్లీన్ ఫెలో అంటే నేనే నమ్మను. Huh? యూఆర్ డేంజరస్. వై ఐసే? ఎందుకు నేనంటే అందరికి అంత అనుమానం? బికాస్ యు ఆర్ హ్యాండ్సమ్, స్మార్ట్ అండ్ ఫనీ. వద్దు, పొగట్టాలంటే నాకు చాలా ఇష్టం, తట్టుకోలేను. మా ఇల్లు వచ్చేసింది, ఇక్కడే తిప్పేయి, ఆ పక్కనే ఆపేయి. ఆపే ఈ లంకంత కొంపలో ఈ చెట్టంత మంచి నేను ఒక్కడిని. ఒక్కనాడు కూడా ఉండకు ఉన్నా మరి. మళ్ళీ ఎప్పుడు? నా జీవితంలో ఈ ప్రశ్న అడిగిన మనిషి మగాళ్ళు ఆడాళ్ళు కలిపి నువ్వొక్కడివే. సో యు లైక్ మీ? యు సీ, ఇంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నానా, ఇంత క్విక్ గా ఎవరితో ఫ్రెండ్షిప్ కాలా. సూపర్. అయితే మన ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగిద్దాం. నిన్న వారం రోజులు టెస్ట్ చేయాలి. టెస్టా? నన్న ఎందుకు? గుడ్ నైట్ మమ్మ మహేష్. గుడ్ నైట్ మమ్మ హస్తమన్యానా బాయ్. మమ్మ గుడ్ నైట్. One second. Excuse me. Yes. Thanks. You're welcome. మమ్మీ Thanks. సో రేపేంటి ప్రోగ్రామ్? రేపు సాయంత్రం 4 బరిస్తాలో కలుద్దాం. భరిస్తానా? ఆ అమ్మాయి కాఫీ అంటే చాలా ఇష్టం. అమ్మాయా? అమ్మాయి ఎవరు? జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. 4 o'clock బరిస్తా. ఏంటి? ఏ ఆనంద్, See you tomorrow. ఎవరా అమ్మాయి? See you tomorrow. 4 o'clock భరిస్తా. ఎంతకాలం భరిస్తా. అయ్ బాబాయ్ 4 o'clock భరిస్తా. బాయ్. Really? యా, అతని పేరు చెప్పగానే నువ్వే గుర్తొచ్చావు. కానీ లావువా? నీకు నేను పెట్టుకున్న కొత్త నిక్ నేమ్ బాలేదా? చెప్పలా ఉంది. ఓకే వద్దులే. కానీ లావణ్య అతను ఉన్నాడు. నీ కలల్ని ఊహల్ని ఒక మిక్సీలో వేసి తిప్పి జాంగ్, కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి తీసి జాంగ్, దానిపైన నీ ఆశల్ని అలా అలా చల్లి జాంగ్, ఒక గ్లాస్ లో నింపితే అచ్చు ఆ కుర్రోడి షేప్ లో ఉంటాయి. అబ్బా, చెప్తుంటేనే నోరుతుంది. కానీ నువ్వు ప్రిన్స్ పోకిరి అని అన్ని యాంగిల్స్ టెస్ట్ చేస్తే కష్టం. పేరు తగ్గ మొహమేనా? ఎవరి మొహం వాళ్ళది. ఐ జస్ట్ వాంట్ గ్రేట్ లుకింగ్ గయ్యా. అది గ్యారంటీ. కలుస్తావా మరి? అడ్రస్ చెప్పు. ఏ సెంటర్ అయినా వస్తా. సెంటర్ కాదు, చౌరస్తా. చౌరస్తానా? యా, కాఫీ షాప్. నీ ప్రేమ బాలారిష్టాలకు నా జవాబు భరిస్తా. అయితే నేను ఈ విరహం భరిస్తా. వస్తా, రేపు కలుస్తా. బాయ్. నేను ఎదురు చూస్తా. స్వప్న, నా చెప్పులేవి? అబ్బా, ఇప్పుడు ఒక చోటు ఉంచదు పెట్టదు. పిన్ని ఏంటి? హౌ నైస్ టు సీ యు. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. వావ్, డ్రెస్ అదిరింది. పార్టీకా? అలాంటిదే. ఈ పార్టీలు గిటీలు అంటే తెగ తిరుగుతోంది. పెళ్లి చేసుకోమంటే. పిన్ని ఏంటే, నా బెస్ట్ ఫ్రెండ్, కష్టం సుఖం ఆ మాత్రం చెప్పుకోవద్దా నేను? చెప్పుకో తల్లి, చెప్పుకో. సారీ ఆంటీ, లేట్ అయిపోతుంది. ఓకే, ఎంజాయ్. నేను రావడం లేట్ అయితే అన్నం తినకుండా కూర్చోకు. బాయ్. బాయ్ ఆంటీ. బాయ్. తొందరగా వచ్చాయి. వస్తానులే తల్లి. అల్లరి చేస్తుంది కానీ ప్రేమ మాత్రం ఎక్కువే పిచ్చి పిల్లకి. ఏమైంది అమృత?
లావణ్యం చూసినప్పుడల్లా లావణ్య లాంటి కోడలు నాకు వస్తే బాగుండు అనిపిస్తుంది. నిజమే, దాని తిక్కలు కూడా కుదిరుండేవి. ఊరుకో అమృత. దానికే బ్రహ్మాండమైన కుర్రాడు దొరుకుతాడు. అత్తగారే నాలాంటి దొరికితే బాగుండును, నీలాంటిది కాకుండా. ఇంతకు ఎవరైనా దొరికారా? ఎక్కడే తల్లి? దొరుకుతాడులేవే. లావణ్య చూపు చాలా షార్పు. బా, అది వచ్చాడు. ఇక్కడ రిలాక్స్. ఊరికే అన్నా నీ టెన్షన్ తగ్గిద్దామని. యు లుక్ వీక్. టేక్ ది కోక్. బా చంపగానన్. అసలే టెన్షన్ తో చేస్తుంటే. రిలాక్స్ రిలాక్స్. అది వచ్చేసాడు. షటప్ యా. నిజంగా చూడు చూడు, క్రీమ్ కలర్ బ్లేజర్. కూల్ కూల్. మహేష్. హే Hey, ఆనంద్. this is Lavanya. This is హాయ్, ఐమ్ మహేష్. నాకు అదే కావాలి. oh, వాట్? ఎక్స్క్యూజ్ మీ? I mean, I love. I'm Lavanya. ఓహ్, వెరీ నైస్ టు మీట్ యూ. The pleasure is all mine. I'm a big fan of yours. ఫ్యానా? oh, ఇక్కడ ఏసీ లేదు కదా, ఓ ఫ్యాన్ ఉంటే బాగుంటుందని. Yeah. Excuse me. Sure. Ay, baboy. You want to sit down? షీస్ బ్యూటిఫుల్ మ్యాన్. నువ్వు చెప్పిన మిస్టరీ గర్ల్ ఈ అమ్మాయినా? ఇంట్రెస్టింగ్. యా, ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ కాదు, తెలివింది, కొంచెం క్రాక్ కూడా. ఐ లైక్ దాట్. నో కన్ఫ్యూజన్, గ్రేట్ కాంబినేషన్. ఒసే లావణ్య, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడు దొరకలేదు, దొరకడు కూడా. కానీ దిస్ ఫెలో మొదలకు. నా వల్ల కాకే వేల గడిగించా. ఏమన్నా ఆర్డర్ చేద్దామా? యా, నాకు ఒక ఎక్స్ట్రా షుగర్, ఒక మహేష్. కాఫీ. నాకు అదే. యాక్చువల్లీ షేర్ చేసుకుందాం ఇఫ్ యూ డోంట్ మైండ్. స్లో. అతను షేర్ చేసుకుంటానది కాఫీ, లైఫ్ కాదు. దానికి కాస్త టైం ఇవ్వు. నాకు ఎప్పుడు చెప్పలేదు. అంటే అది Excuse me? నుంచి. యా, యువర్ ఆర్డర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. యూ ఫస్ట్. సారీ. సల్గబౌ అనురాగ్. ఓ మై గాడ్, నేను వీడియో గేమ్ కొనుక్కోవాలి. లావణ్య, నువ్వు మహేష్ని డ్రాప్ చేస్తావా? నో, ఇప్పుడే దొరికాడు కదా, అప్పుడే డ్రాప్ చేయమంటావు? ఇడియట్, నేను అన్నది లిఫ్ట్ ఇస్తావా అని. ఓ సారీ. ఎక్కడ చేయాలి లిఫ్ట్? ఐ మీన్ డ్రాప్. యాక్చువల్లీ నా కార్కి పార్కింగ్ దొరకలేదు, సో 2 స్ట్రీట్స్ పక్కన పార్క్ చేశాను. బట్ ఇట్స్ ఓకే, నేను నచ్చేస్తాను. నో, నేను మిమ్మల్ని లిఫ్ట్ చేసి డ్రాప్ చేస్తాను నా ప్లెజర్ మీద. ప్లెజర్ మీద? నా బైక్. యు నో, why should boys have all the fun? Excuse me. బాయ్ ఆనంద్. ఇక్కడే. థ్యాంక్ యూ. You're welcome. So, మళ్ళీ ఎప్పుడు? వాట్? ఐ మీన్ మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని లిఫ్ట్ చేయొచ్చు? ఐ మీన్ లిఫ్ట్ చేసి డ్రాప్ చేయొచ్చు. మీరు చాలా అందంగా ఉంటారు, ఎస్పెషల్లీ ఈ డ్రెస్ లో.
యాక్చువల్లీ చాలా చీప్ డ్రెస్ సేల్ లో కొన్నాను. నేను అన్నది మీరు బాగుంటారని, మీ డ్రెస్ కాదు. మీరు నవ్వితే ఇంకా చాలా బాగుంటారు. మీ నవ్వు కూడా సేల్లోనే కొన్నారు. రేపు కలుద్దామా? ఆ? రేపు కలుద్దామా? ఎక్కడ? సేల్ దగ్గర? వదిలేండి, నా దగ్గర బట్టలు చాలానే ఉన్నాయి. సరదా కలుద్దామా? ఓ షో, వై నాట్? రేపు 4 PM భరిస్తా. ఎక్కడికి వెళ్దాం అక్కడి నుంచి? సర్ప్రైజ్. బాయ్ బాయ్. యూనో, మిమ్మల్ని అస్సలు వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు. వాట్? మిమ్మల్ని అస్సలు వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇది చాలా డేంజరస్ అయింది కదా. ఐ డోంట్ నో. రేపు 4 PM నేను వెయిట్ చేస్తాను. నేను 3:45కి వచ్చేస్తా. బాయ్ బాయ్. ఓసే లావణ్య, నువ్వు అయిపోయావే. పిల్లాన్ని తొందరగా పార్సిల్ చేసేయాలి, తప్పదు. హాయ్ ఆనంద్. హాయ్. సో ఎలా జరిగింది లిఫ్ట్? షిట్ సో కూల్ యార్. రేపు మళ్ళీ కలుస్తున్నాం. అమ్మయ్యా, ఇంకా పక్కింట్లోంచి పోకిరి గోల్ తప్పిందన్నమాట. అంటే అంటే షీజ్ ఇన్ లవ్ బాస్. నిన్ను చూడగానే పడిపోయినట్టుంది ప్రేమలో. నేనైతే పడిపోయాను. లేచే ఉద్దేశం అయితే లేదుగా. Yes. నాకు అదే కావాలి. హ్యాపీ మీటింగ్ టుమారో. బాయ్ బాయ్. ఆనందు, హీ సో హాట్ యా. చెప్పే కదా లవ్. అచ్చి, నువ్వు చెప్పినట్టే ఉన్నాడు రా. అందుకే నీకు అప్పగించా డోలింగ్. ఇప్పుడే నువ్వు చాలా కూల్ గా ఉన్నావు అన్నాడు నాతో. రియలీ? వెరీ ఎర్లీ. రేపు సాయంత్రం మళ్ళీ టీ అట కదా. ఏదో సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు. గాడ్, హీ సో హాట్. యూర్ స్వీట్ హార్ట్ ఆనందు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అక్కాయ్. ఇంకా మరి ఆ పోకిరి పాటలు ఆపేస్తావుగా? షూర్. నిన్నే అతిథి సిరి కొన్నాను. నో, చావ్. చావకి చస్తానా? ఏమైంది సార్? అతిథి సీడీ కొనేసిందట్రా. డిస్టర్బ్ చేయకు, డిస్టర్బ్ చేయకు, డిస్టర్బ్ చేయకు. ఓ ఓ. ఇయర్ రింగ్స్ వేరదే. స్వప్న, ఏంటమ్మా? నా గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ ఏవి? తెలీదమ్మా. కిందకి వెళ్ళి చూడు. సరే. ఎక్కడికే? పిన్ని, నీకు బ్యాడ్ న్యూస్. ఏ బ్రేకింగ్ న్యూసా? కాదు, క్రాకింగ్ న్యూస్. నాకు నా మహేష్ దొరికాడు. ఎన్ఆర్ఐనా? సారీ, పక్కా ఆంధ్ర. కానీ నాకు కావాల్సిన, నాకు నచ్చిన మహేష్ దొరికాడు. లోకల్ టైప్ అయితే ఏ ఇడియట్ పోకరి దేశముద్ర అయి ఉంటాడు. ఎవరు కాదు, జెంటిల్మెన్, ప్రేమికుడు. అపరిచితుడు కాదు కదా? కాదు. నువ్వు ఎంత గింజుకున్నా మన ఇంటికి రాబోతున్నా అతిథి. డే తర్వాత చెప్తా, అప్పుడు చూసుకో. నోరు మూసుకో. కాసుకో. సారీ హే, సారీ, లేట్ అయ్యానా? జస్ట్ ఒక 30 కాఫీ లేట్ అంతే. కాఫీ? నో థ్యాంక్స్. సో సో బైక్ పార్క్ చేస్తే నా కార్లో వెళ్దాం. ఎక్కడికి? సర్ప్రైజ్ అని చెప్పానుగా. ఓకే. సో మీరు చాలా డబ్బులున్న వాళ్ళని ఆనంద్ చెప్పాడు. ఏదో ఉన్నాయిలేండి. ఏం లేదు, ఆ బైక్ మీద వస్తుంటే ఎందుకా అనుకున్నాను. కార్ నాకున్న డబ్బులు మా అమ్మ నాన్న సంపాదించింది. ఈ బైక్ నేను నా డబ్బులతో కొనుక్కున్నాను. ఐఎమ్ కాపీ రైటర్, యు నో. ఐఎమ్ వర్కింగ్ ఫర్ కంపెనీ కాల్డ్ ఆర్ట్ బీట్ క్యాపిటల్. దట్స్ గుడ్. దట్ ఈస్ గుడ్. ఐఎమ్ సారీ అబౌట్ యువర్ పేరెంట్స్. ఆనంద్ చెప్పాడు. పర్వాలేదు, నాకు వాళ్ళు సరిగా గుర్తు కూడా లేరు. మా పిన్ని ఏదో అవస్థలు పడుతుంది. ఐఎమ్ సారీ. మీ పేరెంట్స్ కూడా? ఓహ్, చాలా ఏళ్ళ క్రితం. బట్ వాళ్ళు నాకు గుర్తున్నారు. ఐ మిస్ దెమ్. నేను ఆడిషన్కి వచ్చాను. ఏంటి? మిమ్మల్ని నువ్వు అనేద్దామని. అనే నేను నీతో నిన్నే చెప్దాం అనుకున్నాను, కుదరలేదు. యూర్ సంథింగ్. మన కార్ ఫుట్పాత్ ఎక్కేలా ఉంది. మహి, నేను నీకు నా గురించి ఓ నిజం చెప్తాను, ఓకేనా? భయంకరమైందా ఏంటి? భయంకరమైందైతే కాదు, కానీ కొంచెం ఇంపార్టెంటే. చెప్పు. చెప్పడానికి సిలీగా ఉండొచ్చు, కానీ చెప్పేస్తే ఐ ఫీల్ బెటర్. కమ్ ఆన్ లావణ్య, హాయిగా చెప్పే.
నీ పేరు. ఏంటి? నీ పేరంటే నాకు చాలా ఇష్టం. వాట్? అంటే మై గాడ్. అంటే నో వెయిట్ నేను మహేష్ బాబు ఫేవరెట్ ని, చిచి ఫ్యాన్ ని, పిచ్చి ఫ్యాన్ ని. నువ్వు నమ్మవు కానీ ఎంత పిచ్చి ఫ్యాన్ అంటే జన్మలో పెళ్ళంటూ చేసుకుంటే మహేష్ అనే వాడిని చేసుకుంటా అని తీవ్రంగా డిసైడ్ చేసుకున్నాను. అండ్ దెన్ ఓ గాడ్ ఐఎమ్ సో లక్కీ, నువ్వు కలిసావు. మై మహేష్, మై డ్రీమ్ లవర్ మహేష్, మై పర్ఫెక్ట్ మ్యాచ్ మహేష్. యు మీన్ ఐ లవ్ యూ. ఇప్పుడు నువ్వే నా ఫ్యాన్ వి, నువ్వే నా ఫేవరెట్ వి. ఇప్పుడు నేను గర్వంగా ప్రపంచం అంతటికి ఇదిగో నా మహేష్, ఐఎమ్ సారీ, ఇదిగో నా మహేష్ అని చూపించగలను. మూతికి నురుగంటుంది. తెలుసు. అంటే నా పేరు చూసి నన్ను ప్రేమించావన్నమాట. అవును, వాట్ ఎ వండర్ఫుల్ నేమ్. ఐ లవ్ మహేష్. ఐఎమ్ రియల్లీ సారీ, నా ఉద్దేశం అది కాదు. యూర్ ఎ లవ్లీ హ్యూమన్ బీయింగ్. కానీ నాకు ఆ పేరంటే చాలా, అంతేగాని ఐ డోంట్ మీన్ టు హర్ట్ యు. ఐ రియల్లీ లవ్ యు, ఐ రియల్లీ డు. ప్లీజ్ లీవ్ మీ అలోన్, ఓకే? మహి ఇడియట్. మూతి నురుగంటింది. తెలుసు. ఓ, ఇప్పుడు ఏమైంది బాస్? ఆ అమ్మాయికి మహేష్ అనే పేరంటే ఇష్టం, నాకు నువ్వు తగిలావు, నిన్న అమ్మాయికి తగిలించాను. నేనేమన్నా నీ చొక్కానంటరా? ఎక్కడ పడితే అక్కడ తగిలించండి. అబ్బా, ఇప్పుడు ఏమైంది? ఆ పిల్లకి పిచ్చున్నట్టు తెలిస్తే ఇంటికి తీసుకెళ్ళరా నన్ను. బ్రేక్ లూజ్ అయినట్టుంది, పద. మెల్లిగా. ఆర్ యు ఓకే? ఆస్తి నాది. ఆగకమ్మోడు తాగాడు. అది అది అబ్బో, వచ్చేసిందన్న. అమ్మా అమ్మా అబ్బా అబ్బా. థ్యాంక్స్ రా ఆనంద్. వరలక్ష్మి ఎవరు? ఎవరు? వరలక్ష్మి అంటే ఎవరు? ఏం మాట్లాడుతున్నాను? నీ పర్స్ లో వరలక్ష్మి అనే అమ్మాయి ఫోటో ఉందే. నా పర్సులోనా? మ్మ్. ఏది? పైగా నీ వరలక్ష్మి అని ఫోటో వెనకాల రాసింది. నీ ఓ ఆ ఫోటో. ఆ ఫోటోనే. మా అత్తయ్యదిలే. అత్తయ్య? మా పల్లెటూరు అత్తయ్యలే. పర్సులయ్యి. ఫోటో చూస్తే అత్తయ్యకి ఉండాల్సిన వయసు లేదు. పైగా అమ్మాయి చాలా బాగుంది, 20 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండవు. అచ్చం నా టైప్ లో ఉంది. ఏమంటావు? చంపుతాను. అది మా అత్తయ్య చిన్నప్పటి ఫోటో. పర్సులే. నీ అత్తయ్య చిన్నప్పటి ఫోటో నువ్వు పర్స్ లో పెట్టి తిరుగుతున్నావు అంటే నువ్వు పెద్ద సైకోనో పర్వటో అయ్యి ఉండాలి. పర్సులయ్యి. అయినా దీని మీద నీ చిట్టి వరలక్ష్మి అని రాస్తుందేంటి? మా అత్తయ్య పొట్టిగా ఉంటదా, అందుకు. పొట్టిగా ఉంటే చిట్టి వరలక్ష్మి రాస్తుందా? ఆనంద్, మర్యాదగా చెప్తున్నాను, పర్స్ ఇస్తావా లేదా? మా అత్తయ్య చెప్తున్నారా? పొట్టిదో పొడుగుదో చిట్టిదో పక్కన పెట్టు బాస్. ఏ అత్తయ్య అయినా తన మేనల్లుడిని, నువ్వు తన మేనల్లుడివిగా. పర్స్ ఇస్తావా లేదా? ఏ అత్తయ్య తన మేనల్లుడిని అన్నయ్య అని పిలుస్తుంది బాస్. ఆనంద్, ఇంకా చాలు. ఇంకా ఇంకా ఇక్కడ ఏం రాస్తుందంటే నా ప్రియమైన రాంబాబుకి నీ వరలక్ష్మి. ఇంకా ఉంది. ఇంకా ఇక్కడ ఏం రాస్తుందంటే నా ప్రియమైన రాంబాబు అన్నయ్యకి నీ చిట్టి చెల్లెలు వరలక్ష్మి. ఆనంద్, తీసుకో ఐసర బజ్జా. రాంబాబు ఎవరు? చెప్పు. నేనే. నా అసలు పేరు మహేష్ కాదు, రాంబాబు. హలో, ఐఎమ్ మిస్టర్ రాంబాబు. రాంబాబా?
రాంబాబో బో 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 రాంబాబా రాంబాబా రాంబాబు. అవును రాంబాబే. ఓ చెప్ 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 స్టోరీ అద్దరిపోవాలి. మాది లక్కవరం అనే పల్లెటూరు. లక్కవరమా? నా తల్లిదండ్రి లేరు. నేను, నా చెల్లెలు, చెల్లెలకు ఆయ, నా ఇల్లు, అంతే. లక్కవరంలో మా వంశం తరతరాలుగా సంపాదించిన కోట్ల ఆస్తికి నేనొక్కడనే వారసుణ్ణి. ఓవైపు మా ఊళ్ళో ధర్మం 4 పాదాల నడిచేలా చూస్తూ ఆ ఊరి జనం భగవంతుడి అవతారాల్లా పూజించే నా తల్లిదండ్రులు శివప్రసాద్ రాజమ్మల ప్రతిష్టని నిలబెడుతూ, మరోవైపు వరలక్ష్మికి అమ్మగా, నాన్నగా, అన్నగా ఉంటూ అందరి తల్లో 4లా ఉండడమే అక్కడ నా జీవితం. కేవలం మా ఊరే కాదు, నేను కూడా దేవతల్లా భావించే నా తల్లిదండ్రులను పూజించడంతో అక్కడ నా రోజు మొదలవుతుంది. వరలక్ష్మి లేమ్మా, లేరా. అరే అమ్మాజీ, వరలక్ష్మికి వయసు 19 అయినా ఇంకా ఒంటరితనం పోలేదు. నేనంటే దానికి పిచ్చి ప్రేమ. అదంటే నాకు మహాప్రాణం. వరలక్ష్మి లేమ్మా. అన్నయ్య పిచ్చి తల్లి, ఏంట్రా అల్లరి? ఉదయాన్నే నీ మొహమే చూసా కదన్నయ్య. బంగారు తల్లి. సివియర్ సిస్టర్ సెంటిమెంట్ లో ఉంది. సివియర్ బట్ సిన్సియర్. అబ్బా, వరలక్ష్మి అలా ఆడుతూ పాడుతూ ఉంటే నాకు అన్నం కూడా అక్కర్లేదు. అది జస్ట్ సరదా కోసం సైకిల్ తొక్కుతున్నా నా గుండె మాత్రం కందిపోతున్న దాని చిట్టి చిట్టి పాదాల కిందే ఉండేది. ఆ పాదాలు మరోసారి కందితే ఎలా భరించాలి అని ప్రాణం జివ్వుమనేది. అందుకే తెగించి రిస్క్ తీసుకునేవాడు. చేతులు చూడన్నయ్యా ఎలా కందిపోయాయో. ఎందుకన్నయ్యా ఎన్నిసార్లు చెప్పినా ఎలా చేస్తావు? పిచ్చి తల్లి, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఇంకెవరున్నారన్నా? చెప్పు చెప్పు. మా ఊర్లో నా మాటే వేదవాక్కు. ఆపండి. ఆస్తి నాది. మీ ఇద్దరు ఇలా కొట్టుకోవడం ఆపేంత వరకు ఆస్తి నాది. సభాష్. ఇప్పుడు చెప్తున్నా వినండి. ఆస్తిలో సగం నీది, సగం నీది. ఇదే నా తీర్పు. రాంబాబు గారు భగవంతుడు. తీరామండి. రాంబాబు గారికి, రాంబాబు గారికి, రాంబాబు గారికి జై. ఒకటిని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేయొచ్చు అని చెప్పేవాడు భగవంతుడే కదా. నీకు తెలీదు, మా ఊర్లో అందరూ నన్ను దేవుడి అవతారం అని అనుకుంటారు. ఏంటి వీడ్నా? నమస్కారం బాబు గారు. మా పిల్లాడికి రాంబాబు అని పేరు పెట్టుకున్నాం, దీవించండి బాబు గారు. ఏమిటమ్మా ఈ వెర్రి? భగవంతుడి పేరు పెట్టుకోవడంలో వెర్రే ఉంది బాబు గారు. రాంబాబు గారికి, రాంబాబు గారికి, రాంబాబు గారికి, రాంబాబు గారికి. ఇప్పటి వరకు మంచి నేటివిటీ ఉంది స్టోరీలో, కానీ మహేష్ కథ ఏమిటి? కసి, చిరాకు, కంపరం. ఎందుకు? ఎవరి మీద? నా మీద నాకే. ఆ ఊర్లో అందరి ముందు ఓ వెధవ నవ్వేసుకొని. నీ నవ్వు బానే ఉంటుందిలే. నీకు నాకు కాదు, ఎప్పుడు చూసినా మంచిగా, ధర్మంగా, న్యాయంగా ఒక దరిద్రపు ధర్మాత్మ ఎక్స్ప్రెషన్ 24 గంటలు మొహం మీద మోసుకుంటూ చిరాకు చంపేసింది. అంతో రేక్షణ చేయమన్నాడు. నీకేం తెలుసు బాబు? మా ఊర్లో నేను ఒక పెద్ద మనిషిని, శివప్రసాద్ రాజమ్మ పుణ్య దంపతుల కొడుకుని. అక్కడ నేను ఒక స్టేటస్, సిన్సియారిటీ, మంచితనం, సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి. అవు చేసి చేసి నీకు మెంటల్ ఎక్కింది. అలా ఇలా కాదు, మైకేల్ జాక్సన్ లా ఎక్కింది. నా ఒంటరితనాన్ని, ఫ్రస్ట్రేషన్ ని అర్థం చేసుకునే తోడు నాకు ఎటు చూసినా కనబడలేదు. నా బతుకు తలుపుకి కనీసం గడియ కూడా సరైంది లేదని అర్థమయ్యి ఆక్రోశించాను. అనుకోకుండా అమలాపురంలో కొన్న సెకండ్ హ్యాండ్ వాక్మెన్, అందులో పర్మనెంట్ గా ఇరుక్కుపోయిన మైకేల్ జాక్సన్ క్యాసెట్టే నాకు తోడయ్యాయి. బాబు గారు, బాబు గారు.
ఈరోజు వంట ఏం చేయించమంటారా అయ్య గారు? మీరంతా ఏది తింటే అదే. బాబు గారు అలా కొన్ని నెలలు గడిచాయి. ఇంతలో ఓ ఘోరం జరిగిపోయింది. నా రక్తాన్ని మరిగించి నా నరాల్ని ఊపేసి నాలో ఆనందాన్ని నింపిన ఆ మైకేల్ జాక్సన్ క్యాసెట్ ముందు స్టక్ అయ్యి తర్వాత కట్ అయింది. నా ఆనందం అంతా ఆ తెగిన టేప్ లాగా కుప్పకూలింది. ఆ దుఃఖంలోంచి కసిలోంచి అప్పటి వరకు ఆల్చిప్పలా ఉన్న నా మెదడులోకి పాదరసం లాంటి ఓ బ్రిలియంట్ ఐడియా వచ్చింది. అన్నయ్య లక్ష్మి, ఇక్కడున్నావా? ఎక్కడికి? ఏం లేదురా, హైదరాబాద్ లో ఓ ఫ్రెండ్ పేరు చెప్పాలి. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి చెప్తా. ఏదో నోటుకొచ్చిన పేరు చెప్పేశాను. మహేష్ అని ఓ ఫ్రెండ్ ఉన్నాడు, అతను కలిసి వద్దామని. నువ్వు రాజుల తప్ప హైదరాబాద్ ఇప్పుడు వెళ్ళలేదు కదా, అక్కడ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? పిచ్చి తల్లి, రాజుల్లో కలిసాడు, హైదరాబాద్ బిజినెస్ చేద్దాం రమ్మన్నాడు. వెళ్ళనా మరి? సరే అన్నయ్య. అలా చెప్పి రాజమండ్రిలో రైలు ఎక్కేశాను. ఎక్కడికి పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కానీ అన్నిటికన్నా ముందు నా పల్లెటూరి జీవితం తాలూకు అన్ని గుర్తుల్ని పెంచేశాను, తుడిచేశాను. కొత్త జీవితం, కొత్త ఆశలు, కొత్త ఆనందాలు నన్ను చేతులు చాచి ఆహ్వానించాయి. వస్తున్నా వస్తున్నా అంటూ బయలుదేరి అలా హైదరాబాద్ వచ్చాను. మహేష్ గా పేరు మార్చుకున్నాను. నాలో ఏదో శక్తి ప్రవహించింది, కొత్త రక్తం ఉరుకులెత్తింది. హైదరాబాద్ మొత్తం దున్నేశాను. మెత్తగా జారే బైకులు, హత్తుకున్న అమ్మాయిలు. ఏయ్ ఆగక్కడ. హత్తుకున్న అమ్మాయి అంటే నీ క్యారెక్టరైజేషన్ దెబ్బతింటుందేమో. అదే కదా బాధ. ఆ పల్లెటూరి మంచితనం, పైత్యం నా మైండ్ ని, బాడీని ఎంతగా వీక్ చేశాయంటే వీక్ మూమెంట్స్ లో కూడా ఏమీ చేయలేకపోయాను. మంచితనం. పోనీలే, లావణ్య కదో కన్సెషన్. మహేష్ ని కలిసి వస్తానమ్మా. అమ్మ లక్ష్మి, అదే మహేష్ ని కలిసి వస్తాను. అమ్మ లక్ష్మి, మహేష్ గారిని కలిసి వస్తాను రా. అలా కొన్ని నెలలుగా మా ఊర్లో మహేష్ అనే ఫ్రెండ్ ని కలవాలని చెప్తూ ఇక్కడికొచ్చి నేనే మహేష్ గా మారి మంచితనం అనే మహమ్మారిని తప్పించుకొని తిరుగుతూ ఇన్ని రోజులు గడుపుతూ వచ్చాను. ధర్మానికి, న్యాయానికి మైళ్ళ దూరంలో ఉండి ఎంజాయ్ చేసేవాడు అనమాట. చాలా ట్రాజిక్ స్టోరీ నాయన నీది. కానీ ఆ పల్లెటూరి పెనం మంచి మంచి నికార్సైన నిప్పులోకి దుకావయ్యా మహేష. అంటే అంటే స్టోరీ ఎమోషన్స్ లో పడి మర్చిపోయాం. లావణ్యకి నీ పేరు మహేష్ కాదు, రాంబాబు అని తెలిసిందే అనుకో. జగడమే బాబు, నా ప్రాబ్లం, నా విషయం లావణ్యకి చెప్దాం అనుకుంటుండగానే ఈ మహేష్ బాబు పేల్చింది. మై గాడ్. మామూలు మై గాడ్ కాదు, మహా మై గాడ్. పేరు మార్చుకోలేవా? ఇంకా నయం, మా ఊర్లో గొడవలు అయిపోతాయి. లేకపోతే ఈ ఊర్లో అవుతాయి. లావణ్య సంగతి నీకు తెలీదు. ఈ పార్టీకి నీ పేరు తన మనసులో మార్బుల్ స్టోన్ తో చెక్కేసి ఉంటుంది. హాయ్ లావ్. నీకు నేమే వద్దన్నా. మహేష్ ఎలా ఉన్నాడు? కోపం పోయిందా? కోపం కాదు, ప్రాణం పోయేటట్టుంది. ఏమైంది? నీ ప్రేమ కోసం ఏవైనా చేస్తాట. ఇదిగో ఫోన్ ఇమ్మని చంపుతున్నాడు. ఇవ్వా ఫోన్ ఇవ్వా ప్లీజ్ ప్లీజ్. మాట్లాడు. హలో హలో హలో. ఐఎమ్ సారీ. ఎందుకు? ఇట్స్ ఓకే. రియలీ? అంటే కోపం పోయిందన్నమాట. ఎప్పుడో. ఓహ్ మహి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు 4ంటికి మా ఇంటికి కాఫీకి వస్తున్నావు. వాట్? ఏమైంది? అంటే ఐ మీన్ అంత తొందరగా ఎందుకు అని. అబ్బా, మా పిన్నికి నేను చూపించాలి. పిన్ని మొహంలో ఏడుపు చూసి నేను నవ్వాలి. 4ంటికి ఆనంద్ తీసుకుని వచ్చి ప్లీజ్ 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 ప్లీజ్. అది కాదు లావణ్య. ప్లీజ్ 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 ప్లీజ్. ఇంకేం చెప్పకు. See you at 4. Bye. ఏమైంది? నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి ప్రస్తుతం స్పందించడం లేదు. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించు. హాయ్. ఆదాబ్. ఆనంద్, నువ్వు వెళ్ళి మీ ఇంట్లో వెయిట్ చేయి. మహి నువ్వు రా. జాగ్రత్త అమ్మా, నాకీ బాబుని నీకీ చేతిలోనా పెడుతున్నా. పో పో. నువ్వు రా మహేష్, పద. వెళ్ళమంటే వెళ్ళు. Come on.
మహి కోపం నిజంగా పోయింది కదా. అసలు వస్తాయి కదరా పోవడానికి. గాడ్ నేను ఎంత భయపడ్డానో తెలుసా. యు సో స్వీట్. మా పిన్నికి నేను చూసి పిచ్చికి పోవాలి. నీ గురించి చెప్పాను, నీతో మాట్లాడుతోంది, పెద్ద పోజు. మీ పిన్నేది? బజార్ వెళ్ళింది, వచ్చేస్తుంది. ఇంట్లో ఎవరు లేరు. ఏయ్ నో నాటీ ఐడియాస్. ఓకే లావణ్య నేను ఒకటి అడగాలి. ఒక్కటేనా? లావణ్య ఐఎమ్ సీరియస్. అడగడానికి కాస్త సిల్లిగా అనిపించచ్చు, బట్ అడిగేస్తే ఐల్ ఫీల్ బెటర్. కమ్ ఆన్ యార్. హాయ్ గా అడిగి. నీకు నేనంటే ఇష్టమేనా? షట్ అప్ యా. చెప్పు. హే మహి ఏమిటిది? అంటే ఇప్పుడు ఈ మహేష్ అనే పేరుంది కదా. అవును, ఆ పేరుంది కాబట్టి లావణ్య ఉంది, లేకపోతే లావణ్య లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మహేష్ కాదనుకో, నన్ను ప్రేమించడం మానేస్తావా? షట్ అప్ యా. ఏమిటా చెత్త క్వశ్చన్? నీ పేరు మహేషే కదా, కాకపోతే అని క్వశ్చన్ నాన్ సెన్స్. ఊరికే. ఏమిటి ఆ పేర్లో స్పెషాలిటీ? మహేష్ ఆ పేరులోని మత్తుంది, స్టైల్ ఉంది. మహేష్ ఆ పేరులోని వైబ్రేషన్స్ ఉన్నాయి. మహేష్ మహేష్ మహేష్. ఏంటో ఆ పేరు ఇప్పుడు నాకు పెద్దగా నచ్చదు. అసలు ప్రపంచంలో ఇంకా ఎన్ని మంచి పేర్లున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాంబాబు. ఏంటి? యా రామ్ బాబు. స్వీట్ అండ్ క్యూట్ కదా. రామ్ బాబా. యక్. అది ఒక పేరేనా? పైగా మహేష్ కంపారిజనా? మహేష్ చూడు ఎలా ఉందో ఆ పేరు. మహేష్ మహేష్. ఒళ్ళు పులకరించి తిమ్మిరెక్కట్లేదు. రామ్ బాబు ఎలా ఉంది చూడా సౌండ్. బాబు బాబు ప్లీజ్ బాబు అనట్లేదు. అసలు కంపేర్ చేయగలవు మహేష్? ఆ సుత్తుల పేరైనా తగిలింది నీకు. గాడ్ రామ్ బాబు. యక్. నా కంటలో ప్రాణం ఉండగా నేను రామ్ బాబు అని వాడిని చేసుకోను. నిజంగానా? మరి జస్ట్ ఇమాజిన్ యా, మా ఫ్రెండ్స్ కి నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకో. మీట్ మై హస్బెండ్ మహేష్ అంటే ఎలా ఉంది? మీట్ మై హస్బెండ్ రామ్ బాబు అంటే ఎంత చెత్తలా ఉంది. చెప్పు. నా వల్ల కాదు బాబోయ్. మహేష్ ఇస్ మై హస్బెండ్ అంతే. రాంబాబు గీంబాబు అవన్నీ నాకు చెప్పకు. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మహి? నన్ను ఏడ్పించడానికా? చంపేస్తాను. మా పిన్ వచ్చేసింది, అదరగొట్టి. హాయ్ అది. హాయ్ బాగున్నావా? సూపర్. పిని ఇతనే మహేష్. మహేష్ మా పిన్ని మందిరాదేవి, తన బెస్ట్ ఫ్రెండ్ అమృత ఆంటీ, తన మా పనమ్మాయి. నమస్తే ఆంటీ. నమస్తే నమస్తే నమస్తే. మహేష్ అని పేరంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి మందిరా, నాకు కాస్త పని నేను వెళ్ళొస్తాను. మనం తర్వాత కలుద్దాం. బాయ్. ఆంటీ మీ పర్స్. థ్యాంక్ యూ. పండులో ఉన్నాడు. ఎక్కడ దొరికాడే పిల్ల? మొత్తానికి సాధించా. వస్తాను. నీతో మాట్లాడాలి, లోపలికి రా. లావణ్య యు గో టు యువర్ రూమ్. ఇట్స్ ఓకే. అంతేను యా. కమ్ రా. కమ్. నమస్తే. నమస్తే. పేరేంటన్నావు? రామ్ మహేష్. ఏంటా వెద పేరు రంబాహో అన్నట్టు? ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ మహేష్ అండి. ఓకే. వయసు? 25. తెలుగు రాదా? సారీ 25. పర్లేదు, పెళ్లి వయసే. ఊరు? హైదరాబాద్ అండి. మాట గోదావరి సైడ్ లో ఉంది. ఆ సైడ్ కొన్ని ఆస్తులు ఉన్నాయండి. ఆ సైడ్ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. లేవండి. సిగరెట్ తాగను, మందు తాగను, తిరగను. అవి బ్యాడ్ హ్యాబిట్స్ అని ఎవరన్నారు నీతోటి? అవి లేనివాడే డేంజరస్. అబ్బే అవసరమైతే నేర్చేసుకుందాం అండి. నేర్చుకుందామేంటి? నేర్చుకుంటాను అను. అచ్చను ప్రదర్శించుకో. సారీ. మీరేమిటి? మీరు ఏమిటి? మనిషిని. బతికించావు. ఆ ఒక్క డౌట్ తీర్చి నేను అడిగింది క్యాస్ట్. కులం అనేది నా కరికులంలోనే లేదండి, నాది బ్రాడ్కాస్ట్. ఎక్స్ట్రా కరికులర్ ఆదర్శాలు టెలికాస్ట్ చేయకు, నాకు అనుమానం పెరుగుతుంది. ఆస్తిపాస్తులు? అంతా కలిపి ఓ 15 కోట్లు ఉంటాయండి. ఎవరిదంతా? నీదేనా ఊరిదంతా కలిపా? నాదేనండి. లావణ్యకి తన ఆస్తి 20 కోట్లు ఉంటుంది తెలుసా? కానీ లావణ్యకి నేను నచ్చాను కదండి. లావణ్యకి నచ్చితే సరిపోదు, నేను కూడా ఓకే అంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. అత్తెలివితేటలు ప్రదర్శించుకో. అమ్మా నాన్న లేరండి, ఇద్దరు పోయారు. ఇద్దరు పోయారా? మరి ఇంత కేర్లెస్ ఏంటయ్యా నువ్వు? అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు? ఒక చెల్లు ఉందండి. అంటే అంటే ఉందో లేదో డౌటా? అంటే మీ ఉద్దేశం? ఏం లేదయ్యా, మా వెర్రిదేమో నీ గురించి చెప్తూ మహారాజులా ఉంటాడు, మహేష్ బాబులా ఉంటాడు అని చెప్పింది. నిన్ను చూస్తే రోడ్ సైడ్ రోమియోలా ఉన్నావు. నీకు చెల్లెలుందంటే నమ్మాలని లేదయ్యా. మీరు నన్ను అవమానిస్తున్నారు. అలాగా? ఓకే, ఒక పని చేద్దాం.
నువ్వు నేను లావణ్య అందరం కలిసి ఒకసారి వెళ్ళి నీకిక్కడ మీ సైడ్ లో నువ్వు నా ఆస్తుల్ని చూసి మీ బంధువులందరినీ కలిసి వద్దాం, సరేనా? అంటే ఇప్పుడు అది కుదరదండి, ఏ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్? అది నేను చెప్పలేనండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. ఉంటాయ్యా, ఎందుకుండవు? ఏ టెంపరీ అరేంజ్మెంట్ వచ్చేసి ఏ ఫ్రెండ్ ఆస్తులో నీదిగా చూపించేయాలి కదా. మీకు ఎలా చెప్పాలి? ఏంటయ్యా నువ్వు చెప్పేది? నువ్వు చెప్పేది? నేను చెప్తున్నాను విను. నీలాంటి క్యాండిడేట్లు ఉంటారు కాబట్టి మాలాంటి పెద్దవాళ్ళు కలగ చేసుకునేది. మేం ముందు వెనక చూస్తాం. నీలాంటి దొంగ వెదవల్ని మోసగాళ్ళని మర్యాదగా చాలా మర్యాదస్తురాలి కాబట్టి ఇప్పటి వరకు నీతో మాట్లాడుతున్నాను. వెళ్ళు వెళ్ళు. ఫూల్స్ ఐసే ఫూల్స్. ఏమైంది? ఏమైంది మహి? ఏం లేదు, మళ్ళీ కలుస్తాను. ఏం అక్కర్లేదు. లావణ్య నువ్వు లోపలికి వెళ్ళు, అతని ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. విన్ని. లావణ్య నేను వెళ్తాను. మహి 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 లేదు హిహి లేదు, లోపలికి నడు. విన్ని. మహి మహి. లావణ్య విన్ని, అతన్ని నువ్వు ఇన్సల్ట్ చేసావా? చెప్పు, అతన్ని నువ్వు ఇన్సల్ట్ చేసావా? వాడికి అంత స్టేటస్ కూడా లేదు. పేరెంట్స్ లేరంట, చెల్లుందంట, బంధువులు కలవడం కుదరదట, ఆస్తి 15 కోట్లుందంట. చూపించమంటే మాత్రం నీళ్ళు అవుతున్నాడు దొంగ వెధవ. విన్ని, ఏ డబ్బులుంటే మాత్రం ప్రాబ్లమ్స్ ఉండవా? దొంగ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎందుకు ఒప్పుకుంటాడు? అదే కదా ట్రిక్. సిన్సియర్ ఫెలో అని చెప్పి ఇలాంటి సిల్లీ ఫూల్స్ బుట్టలో పడతారు కనుక. విన్ని, నీకు అతని మీద డౌట్ కాదు, నేను సెలెక్ట్ చేసుకున్న వాడు బాగున్నాడని కుళ్ళు, ఈగో. ఇప్పుడే చెప్తున్నాను, నా కంట్రోల్లో ప్రాణం ఉండగా నేను మహేష్ ని పెళ్లి చేసుకుంటాను. చచ్చిన నా డెసిషన్ నువ్వు మార్చలేవు. చచ్చి మార్చే ఉద్దేశం నాకు లేదే, బతికే మారుస్తాను. లోపలికి రాడు. లోపలికి నడుస్తా, నేను నిలువున పూడుస్తా. చూస్తా, అది కూడా చూస్తా. నేను చూస్తా. ఈ దెబ్బతో తాడో పేడో తేలిపోవాలి. నా గురించి నీకు తెలియదు విని, నా గురించి నీకు తెలీదు. ఏమైంది? కష్టం. ఆవిడ ఆస్తులు పాస్తులు వెరిఫికేషన్ పెట్టింది. మరి మా ఊరు తీసుకెళ్దామంటే నా పేరు రాంబాబు అని తెలిసిపోతుంది. ఓ ఓకే. ఇక్కడ ఈ పిచ్చి పిల్లేమో నీకు చెప్పలేదు కదా, మహేష్ అని పచ్చబొట్టు పొడిపించి కూర్చుంది. పచ్చబొట్ట పిచ్చి ముదిరినట్టుంది. లావణ్య మహి, ఐమ్ సారీ మహి, మా పిన్ని. ఇట్స్ ఓకే, పెద్దవాళ్ళు నాకు గొడవలు తప్పలే. మా పిన్నితో చెప్పేశాను, చచ్చిన మహేష్ తప్ప ఇంకొకటి చేసుకోనని. నా మహేష్ మోసం చేయడు, మోసం చేసేవాడు మహేష్ అని పేరు పెట్టుకోవడం చెప్పేశాను. కరెక్టే చెప్పానా మహి? చాలా కరెక్ట్ లావణ్య. మహి, నీకోసం ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఈ పిచ్చి పిన్ని అన్ని వదిలేస్తాను. నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. లావణ్య ఎందుకంత ఎక్సైట్ అవుతావు? నువ్వేం పిచ్చి పనులు చేయకు. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఓకే ఓకే, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. మహేష్, డూ సంథింగ్. నువ్వు దక్కలేదు, ఈ మహేష్ అనే దక్కేలా చూడు. ఏముంది? ఏమంటుంది? నువ్వు లేక నేను లేనంది. ఓ నువ్వే కావాలి అన్నావుగా, తప్పదు కదా. లేకపోతే మన పని మరో చరిత్రే. నిజమే నిజమే. అవునన్నా కాదన్నా మనసు మాట వినదు. ఏం చేద్దాంరా బాబు, మా ఇంటికి ఆలోచిద్దాం. మీ ఇల్లా? రారా. అది కాదు, నా బుర్రా మాడుతోంది. నేనే కదా నిన్ను లావణ్యని కలిపింది. ఐఎమ్ సారీ రాంబాబు. ఇట్స్ ఓకే, చూద్దాం ఏమవుతుందో. నువ్వు రావా అయితే? మా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించని. సీ యూ లేటర్. యా, ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. ఈ రాంబాంబు ఏ క్షణాన్న పేలచ్చు. మీకు ఎగ్జాక్ట్లీ 10 నిమిషాలు ఉంది కాఫీ తాగిరాడానికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓ వచ్చేసారా? సమోసాలు, శాండ్విచ్లు, కోక్లు, పాప్కార్న్, థమ్స్అప్ అంతా సెటిల్డేగా. ఇంకా చూడండి. ఇది లక్కవరం, మన రాంబాబు ఊరు. ఆనంద్ చెప్పిన రామ్ బాంబు పేలబోయేది ఇక్కడే. అది ఎలాగో తెలుసుకోవడానికి, స్టోరీలో ముందుకెళ్ళడానికి ఈ విలేజ్ లో కొన్ని విచిత్రమైన క్యారెక్టర్లని మీరు కలవాలండి. మొదటి క్యారెక్టరు ఈ కారేంటి? ఎవరిది? మన రాంబాబు చెల్లెలు వరలక్ష్మిలా ఉంది. అమ్మాజీ నువ్వా? చిచ్చి, ఈ పిల్లతో పళ్ళకి చస్తున్నాను అనుకో. ఏమైందమ్మాజీ? పడింది పూల మీదే కదా. నోర్మి, పొద్దునుంచి పదే పగటిగల ఏం కంటున్నా ఎన్నిసార్లు? 19 ఏళ్ల అందమైన పడుచుపిల్ల పగలగనే కళల్లో ఏముంటాయో కూడా తెలీదా అమ్మాజీ? తెలియదులే అమ్మా, నీ వయసులో నేను చాలా కష్టాల్లో ఉన్నాను. అవునమ్మాజీ, ఇంతకీ అన్న ఎప్పుడు వస్తా అన్నాడు? సోమవారం. పాపం మీ అన్నయ్య నీ కోసం ఊర్లన్నీ తిరిగి ఆస్తులు పోగేస్తుంటే నువ్వు ఇక్కడ రోజుకు రాకమని అంటున్నావు. కల్లో నీగా కనేది. అయినా రోజుకొక్కడి కాదు, రోజు ఒక్కడనే. ఎవరు? మొహమే సరిగా కనబట్టలేదు. చూసుకో తల్లి, ఈ మధ్యన పేర్లు మొహాలు మార్చుకునే మొగేదోలు ఎక్కువయ్యారంట. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మహేష్ గురించి చెప్తుంటాడు కదా,
భలే చెప్తుంటాడు. మహేష్ అంటే మహేష్ ఎంత బాగుంటాడో తెలుసా? 6 అడుగుల పొడుగు, గిరిజాల గిరిజాల జుట్టు, నగసి పెట్టిన నవ్వు, బాణం లాంటి చూపు. అబ్బో, మహేష్ అంటే మహేషే. ఏంటమ్మా కొంపదీసి నీ కళ్ళకి వచ్చేది అతనేనా? చిచి, అంటే అన్నయ్య ఇప్పుడు అతను కలవడానికి సిటీకి వెళ్తాడు కానీ ఒక్కసారి కూడా తీసుకురాడే అని. నీ సంగతి తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళని కల్లోనే ఉంచుకో అమ్మా. అలాంటి వాళ్ళు పిలిచినా రారు. అయ్యయ్యో, వచ్చేసారు. ఎవరు? నీ కలల రాజు. శర్మ గారు మీరా? మీరా ఏమిటమ్మాజీ? ఏరా అనే రోజు ఎప్పుడు వస్తుంది? అమ్మాజీ ఇప్పటి వరకు మీ గురించి మాట్లాడుతుంది శర్మ గారు. అబద్ధం. ఏ అమ్మ దొంగ, రోజు మీరే కళ్ళకొస్తున్నారని చెప్తోంది. నిజంగానా? అమ్మాజీ, నేను లోపలికెళ్ళి స్వాతి పుస్తకం చదువుకుంటాను, మీరు మాట్లాడుకోండి. లక్ష్మి వద్దు. నిజంగానే నేను నీ కల్లోకి వచ్చాను. ఆ వరలక్ష్మి తింగర్ది. మరి నీ కళ్ళు నిజం చెప్తున్నాయి? అబ్బా, నా కళ్ళు నన్ను చాలా సార్లు ముంచేసేయండి. అమ్మాజీ, అమ్మాయి, నేను అడిగిన విషయం ఏం చేసావు? ఏ విషయం? అదే మన మాంగళ్యం తంతునానేనా విషయం. రాంబాబారి తెలిస్తే తంతన్నాయనా అంటారు. అయినా ధర్మాత్ముడు అలా అండు. నువ్వు అడిగితే తందనానాభళా తందనానా అంటాడు. నా గతం గురించి మీకు తెలీదు. నేను ఎందుకు ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయినా కూడా మీకు తెలీదు. కానీ ఇన్నేళ్ళు వచ్చినా నేనెందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానో నాకు తెలుసు. నీకోసం, నీ ప్రేమ కోసం. నన్ను వదిలేయండి, నేను పాపిష్టి దాన్ని. నాకు పాపిష్టి వాళ్ళంటే మహా ఇష్టం. మా నాన్న పాపిష్టి వాడు, మా అమ్మ మహా పాపిష్టిది, మాది పాపిష్టి వంశం. ఇవన్నీ నాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళిపోండి. అమ్మాజీ, ప్రేమ పిచ్చి ఒకటే, నువ్వు నేను. లక్ష్మమ్మ, ఎవరో వచ్చారమ్మా. ఎవరు? పేరు తెలీదమ్మా. అన్నయ్య ఊళ్ళో లేడని చెప్పావా? చెప్పానమ్మా, మిమ్మల్నే కలవాలట. నన్నా? అవునమ్మా. ఎవరండి? ఎవరు కావాలి? మా పిన్నికి అస్సలు బుద్ధి లేదు. ఇట్స్ ఓకే. పిచ్చి ప్రశ్నలు అడిగి నేను చాలా బాధ పెట్టిందా? ఇప్పుడు ఆవిడ బాధ ఆవిడది లావణ్య, పెద్దగా తప్పటానికి కూడా వీల్లేదు. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా కూడా నేను ఇన్సల్ట్ చేయనక్కల్లా. నేనైతే ఫుల్ గా డోస్ ఇచ్చేసాను. నా సంగతి నీకు తెలియదు మహి. నేనేమన్నా కావాలనుకుంటే ప్రాణాలు తోడేసైనా సాధించేస్తా. ఐ నో, ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ జస్ట్ యు రిలాక్స్. ఎవరు? ఏం లేదు, చిన్న బిజినెస్ పని. ఒక్క నిమిషం. లక్ష్మి చెప్పమ్మా. అన్నయ్య ఎక్కడున్నావు? ఏం లేదురా, చిన్న బిజినెస్ పని. పైగా మహేష్ కూడా ఒంట్లో బాలేదు. నువ్వు మరి అన్నయ్య, మహేష్ ఇక్కడే ఉన్నారు. మహి అక్కడ ఉన్నాడా? ఎవడాడు? ఎవడేంటి? నీ బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ లేదు, గిస్ట్ లేదు, ఫోన్ వాడికి అసలు. ఎవడాడు? ముందు ఫోన్ వాడికి అసలు. మహేష్. అన్నయ్య. హలో, ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? నేన్రా మహేష్ ని. ఆనంద్. చచ్చా, ఆనంద్ కాదురా మహేష్ ని. వేదవకి ఫ్రెండ్స్ ఎక్కువై పేర్లు కూడా మర్చిపోయాడు. నువ్వు అక్కడికి వెళ్ళావు, బుర్ర తిరుగుతోందన్నావు, పైగా ఇంటికి వెళ్ళి రిలాక్స్ ఆలోచిస్తానన్నావు. బుర్ర తిరుగుతుందనే రిలాక్స్ అవుదామని మీ ఊరు వచ్చాను. మీ ఊరు చాలా బాగుంది. వరలక్ష్మి కూడా. నువ్వు అక్కడే అయిపో, నేను వచ్చేస్తున్నా. అరే ఏమిటా కంగారు? టేక్ యూర్ ఓన్ టైం యా. నువ్వు ఆగక్కడ నేను వస్తున్నా. పెట్టేసాడు వేద్దాం. మనం వెళ్దామా? ఎక్కడికి? అలా 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 షికారుకి. పదండి. నువ్వు అయిపోయావరా? చిచి, ఏం లేదు లావణ్య, చిన్న ప్రాపర్టీ ప్రాబ్లం. నేను అక్కడ లేకుండా చూసి ఎవడో ఎదవ నా నాకు చెల్లించాల్సింది ఇవ్వకుండా నా ప్రాపర్టీ గ్రాప్ చేశాడు. రియల్లీ? హౌ మీన్? ఎవడు వాడు? ఒకడున్నాడులే,
నేను అర్జెంట్ గా వెళ్ళి వాడి సంగతి చూడాలి. పోనీ ఆనంద్ గారిని తోడుగా తీసుకెళ్ళకూడదు? నేను అదే అనుకున్నాను, కాకపోతే అక్కడ ఎదవ చాలా ఫాస్ట్ గా ప్రొసీడ్ అయిపోతున్నాడు. ఇట్స్ ఓకే, చాలా చిన్న మ్యాటర్, 2 రోజుల్లో వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? అదంతా నీకు చెప్పలేను, యు టేక్ ఇట్ ఈజీ. నేను వచ్చేంత వరకు నువ్వు హ్యాపీగా మహేష్ బాబు సినిమాలు చూసుకుంటూ పిన్నితో ఏ గొడవ పడకుండా ఉండు. ఓ యు సో స్వీట్. యా ఐ నో. మరి ఉంటాను. ఓకే టేక్ కేర్. బై బాయ్. నేను వస్తున్నాను రే. ఏ రంగా ఇట్రా. హలో మేడం. ఈ ఆనంద్ ఏడి? ఫోన్ లో దొరకట్లేదు. చాలా సింపుల్, మెన్యూలోకి వెళ్ళి కాంటాక్ట్స్ ఓపెన్ చేసి ఏ అక్షరం చూసి. నోర్మి, నేను అనేది ఆనంద్ ఫోన్ చేసి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుందేమిటి? నయం మీకు ఎలా వస్తుంది, నాకు చిరాకు వస్తుంది. ఎక్కడికి వెళ్ళాడు? నాకేం తెలుసు, సడన్ గా బ్యాగ్ సర్దుకున్నారు, చెక్ చేశారు, 10,000 క్యాష్ ఇచ్చి పండుగ చేసుకో అన్నారు. వాడు ఒట్టి మెంటల్ కేస్. యా అచ్చు మీలాగే. మనిషి మెంటలైనా మనసు వెన్న. వద్దు నాన్న, నేనే ట్రై చేస్తానులే. హోప్ మహి ఇస్ ఓకే. దిస్ స్టూపిడ్ ఫెలో, వెరీ డు హావ్ టు గో నౌ. కొత్త ట్రబుల్ స్టార్ట్ అవుతుందా ఏంటి? స్టాప్ స్టాప్. ఈ బస్ లగ్వరా వస్తుందా? నుండి వెళ్తుందా? లక్కీ 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 1 నిమిట్. లక్కీ లక్కీనా? వరలక్ష్మి అంటే ఇంగ్లీష్ లో నీకు రాదు కదా, వెరీ లక్కీ అని మీనింగ్. నేను నీకు పెట్టుకున్న ముద్దు పేరు. నేనంత ముద్దొస్తున్నానా? అంతా ఇంత కాదు, నీ ఫోటో మీ అన్నయ్య పర్సులో చూసినప్పటి నుంచి నా గుండెలో గంటలు మోగాయి. అందుకే వాడు అక్కడేదో పనిలో ఉన్నా నేను వచ్చేసా. మీరు మరి? అవును, నేను చాలా మరి. అన్నట్టు నువ్వు చిట్టి వరలక్ష్మి అన్నట్టు చిట్టిగానే ఉన్నావే. భలే. నేనేం చిట్టిదాన్ని కాదు, గట్టిదాన్ని. ఓకే ఓకే ఓకే, సారీ సారీ, నువ్వు గట్టి చిట్టివి. ఓకే, మీరు ఏం తక్కువ తినలేదు. అచ్చు మా అన్నయ్య చెప్పినట్లే ఉన్నారు. నిజంగానా? ఏం చెప్పేవాడు? చాలా. అమ్మో నాకు సిగ్గేస్తుంది. అన్నయ్య ఇప్పుడు మహేష్ మహేష్ అంటూనే ఉండేవాడు. ఎప్పుడూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటాడు. అన్నయ్యకి మీరంటే చాలా ఇష్టం. మరి నీకు లేదా ఇష్టం? ఛీ పాడు, ఏమిటిది? ఏ లక్కీ చెప్పు. ఇష్టం లేకుండానే మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అవుతుందా? ఎంగేజ్మెంటా? ఎంగే 10 రోజుల క్రితం ఇదే చెట్టు కింద మీరు నా వేలి కుంకురం తొడిగారు, గాజులు కొనిపెట్టారు. నేనా? ఎప్పుడు తల్లి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కంగారు పడకండి, మీరు వచ్చేంత వరకు ఆగలేక నేనే ఉంగరం గాజులు మీరు కొనిచ్చినట్టు ఊహించుకుని తొడుక్కున్నాను. ఏవి? ఇవిగో. వావ్, ఎంత బాగున్నాయో. మీ టేస్ట్ చాలా బాగుంది. నాకింత టేస్ట్ ఉందని నాకే తెలీదు. అబ్బా, ఏం తెలియకుండా అన్ని ఉత్తరాలు రాసారా? ఉత్తరాలా? అంటే ఉత్తుత్తరాలా లేక లవ్ లెటర్సా? మీ రాసిన ఉత్తరాలు ఎప్పుడు నాతోనే ఉంటాయి. ఇవన్నీ నేను నీకు రాసానా? ఏవి చూడండి, ఇవ్వు. అంటే మీరు బిజీగా ఉంటారని నేనే మీరు రాసినట్టు నాకు రాసుకున్నాను. ఏవి చూడండి. అమ్మో ఇంకా నయ్యం, ఇవి నా ప్రైవేటు. నేను రాసినట్టు ఊహించుకుని నీకు నువ్వే రాసుకున్న ఉత్తరాలు నీ ప్రైవేటా? లక్కీ, ఐఎమ్ సో లక్కీ. అయ్యో ఏమిటిది? అమ్మా, నాకు ఇంతకంటే క్రేజీ పిల్ల దొరకదు. వదలండి, మీరు చాలా చెడ్డవాడని అన్నయ్య చెప్తే నమ్మలేదు. నేను చెడ్డవాడిని, ఈ దేవ చేతిలో బాగుపడదాం వచ్చా. నన్ను బాగు ప్లీజ్ ప్లీజ్. అమ్మో అమ్మో అమ్మాజీ. అమ్మో, ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు తెలుసా? ఏడ్చాడు. హలో అమ్మాజీ. బాబు, నేనే మాట్లాడుతున్నాను. ఎందుకు అరుస్తావు? మీరు కూడా అరుస్తున్నారు కదా. సర్లే, వాడు వచ్చాడా? వాడు మహేష్ అని కురాడా వచ్చాడు బాబు. చాలా విచిత్రంగా ఉన్నాడు. విచిత్రంగానా? అంటే వరలక్ష్మి అస్సలు ఇచ్చిపెట్టట్లేదు. 1-2 సార్లు కౌగిలించుకోపోయాడు కూడా. అమ్మాజీ. బాబు అంత గట్టిగా అరవకండి బాబు, నాకు దడగా ఉంది. అమ్మాజీ, నువ్వు ఏం చేస్తావు కానీ వాడిని వరలక్ష్మి దగ్గరికి వెళ్ళకుండా. వరలక్ష్మి అతని దగ్గరికి వెళ్తే అది వెళ్తుందా? చాలా దూరం వెళ్తుంది బాబు, చాలా దూరం వెళ్తుంది. దూరం వెళ్తుందా? దగ్గరికి వెళ్తుందా? దగ్గర అవటంలో దూరం వెళ్తుంది బాబు, చెయ్యి జారిపోతుంది. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దూరం చెయ్యి. మీరెంత దూరంలో ఉన్నారు బాబు? నేను చాలా దూరంలో ఉన్నారు, రేపు పొద్దురికల్లా వచ్చేస్తాను. నువ్వు వెళ్ళి వాడిని ఆపు తల్లి. అలాగే బాబు, మీ ఉప్పు తినేవాడు. అమ్మాజీ, నువ్వు తినవలసిన ఉప్పు ఇంకా చాలా ఉంది, అక్కడ తప్పు జరుగుతుంది. నువ్వు వెళ్ళి ఆపు. వెళ్తున్నాను సార్, వెళ్తున్నాను బాబు. అయ్యో ఏమయ్య, ఈ బస్ ఎందుకంటే స్పీడ్ వెళ్దా? ఒరే వీరిగా, వరలక్ష్మి ఆ కుర్రాడు ఏరి? ఏరంటే మరి వెళ్ళిపోయారండి. ఎక్కడికి? ఎక్కడికంటే మరి తోట దాటేశారండి. అయ్యో బాబోయ్, తోట దాటేశారంటే పాట పాడేసుకుంటారే మరా? పాట పాడేసుకోవడం ఏంటండి, మీరు ఆల్రెడీ పాటలోనే ఉన్నారు. మ్యూజిక్ పాటల. ఆహా. ఏయ్, ఆనంద్!
మహేష్. రే రాంబాబు. అన్నయ్య రే మహేష్. రాంబాబు. మహేష్. రాంబాబు. రాంబాబు. అబ్బా ఎప్పుడు రఫ్ అండ్ టఫే. ఇప్పుడు ఇంకా రఫేరా? అవునరా, ఒంట్లో బాలేదని చెప్పి మారుచేంట్రా? సర్ప్రైజ్ రా. చూడంత థ్రిల్ అయిపోయావో. వరలక్ష్మి అయితే ఏకంగా ఫెయింట్ అయిపోయింది. నిజంగా వండర్ఫుల్. ఎప్పుడు నీ గురించి అడిగేది. లోపల పోదాం, నీతో మాట్లాడు. లోపలిగా ఎందుకు? ఎందుకన్నయ్యా? బిజినెస్ విషయాలమ్మా, ప్రైవేట్ గా మాట్లాడాలి. ఎప్పుడు చూసినా బిజినెస్ ఏనా? కాసంత రిలాక్స్ అవుదాం. ముందు లోపలికి పద నాన్న, ప్రైవేట్ గా మాట్లాడదాం. బాయ్ లక్కీ, సీ యూ సూన్. లక్కీ. వరలక్ష్మికి నేను పెట్టుకున్న ముద్దు పేరు. నీకు నేను పెట్టుకున్న ముద్దు పేరు లోపల చెప్తా. పద పద. అన్నయ్య అన్నయ్య పద నాన్న. అన్నయ్య, ఇక్కడ ఎందుకు relax అలాగే అయితే వెళ్తున్నావ్? నేను అన్నయ్య, వచ్చానుగా. ఏంటన్నయ్యా? లక్ష్మి వెళ్ళు. ఎందుకు తలుపులేస్తున్నావ్? వెళ్ళమన్నానా? ఏమైంది? వెళ్ళు. అన్నయ్య ఏమైందంటే చెప్పవేంటి? అన్నయ్య అన్నయ్య ఎప్పుడు ఇంతే. నీ అబ్బ. మహేష్ నీకు ఇదేం బాలేదు. ఏంట్రా బాగుండేది? నన్ను అక్కడ వదిలేసి ఊపుకుంటూ మా నేను ఊరు చేసినంత నీకోసమే. నోరు మొయ్యరా. నేను చెప్పేది విను. నీ లవ్ లైఫ్ ట్రబుల్ లో ఉందని నా లవ్ లైఫ్ ట్రబుల్ చేసే హక్కు నీకు లేదు. ఆ ఫోటోలో వరలక్ష్మి చూడగానే నా గుండెలో గంటలు మోగాయి. ఏదో తెలియని బంధం ఒకటే నన్ను లాగింది. వెంటనే మీ ఊరు వచ్చేసాను, మీ చెల్లిని కలిశాను. ఆమెకు నచ్చాను. రేయ్ ఆనంద్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏ నాకేం తక్కువని? డబ్బా? కాదే. అందమా? కాదే. చదువా? కాదే. అసలు ఏం తక్కువని? రేయ్, రాంబాబు చెల్లెలు చేసుకోవడానికి రాంబాబు లాంటి స్టేజ్ ఎక్స్పెక్ట్ చేస్తుందా ఈ ఊరు? ఈ ఊరా? అవును, లావణ్యకి వాళ్ళ పిన్ని అలాంటి గుదిబండో, నాకు ఈ ఊరు అలాగే. ఈ ఊర్లో నాకున్న ఇమేజ్ కి నీ ఇమేజ్ తగదురా. మా ఊళ్ళో నాకున్న ఇమేజ్ కి నువ్వు అస్సలు తుస్సు. రేయ్, నా చెల్లెల్ని ముట్టుకున్నావో? నాకెక్కడ ఛాన్స్ వచ్చింది? వచ్చినప్పటి నుంచి వరలక్ష్మి నన్ను రకరకాలుగా టచ్ చేస్తుంది. ఓ మంచి పాట కూడా పాడేసుకున్నాం. ఇట్ గోస్ సంథింగ్ లైక్ స ప గమ ప ప ప స గమ ప ప ప స డుమ్ క్లక్ క్లక్ డుమ్ క్లక్ క్లక్. ఆనందు ఆపే. ఏ తప్పు పడేనా? రిలాక్స్ బడీ, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. నా బొంద ఓకే. ఏమైంది మహి? అబ్బా నువ్వు అలా పిలిస్తే ఎంత బాగుందో తెలుసా? ఏముంది, అలిగాడు సిల్లీ ఫెలో. నేనంతా సెట్ చేస్తా గానీ ఇప్పుడు నా పేరుంది చూసావు, అది ఏంటమ్మాజీ? నేను ఒకసారి జగన్నాథపురం వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. రాంబాబు గారు వచ్చేసారు కదా. ఎందుకమ్మాజీ? మనసేం బాలేదు. అక్కడ గుళ్ళో హరికథ చెప్తున్నారట. ఇక్కడ రకరకాల పొరి ఎక్కువైపోయింది. ఎవరిది? శర్మ గారిదా? చచ్చా, అదేం లేదు. హిస్టరీ ఫాలో అయితే అదేం లేదు అన్న చోటల్లా చాలా ఉంది అనడానికి క్లూలు దొరుకుతాయి. అదేం లేదు. అబ్బా సరే, అన్నయ్య చెప్పి వెళ్ళి తొందరగా వచ్చేసాయి. సర్లే, నేను 2 రోజులు ఉండొస్తాను గానీ నువ్వు జాగ్రత్త. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఈ కుర్రోడు పద్ధతి ఏం బాలేదు. వయసు అలాంటిదమ్మాజీ. అమ్మా అమ్మా భరించలేకపోతున్నా. నేను వెళ్ళొస్తా వరలక్ష్మి. వస్తాని. ఎక్కడికి? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి? పక్కనే కొబ్బరి అరటి తోట ఉందనుకుంటా. ఇలా వచ్చానని మా అన్నయ్య తెలిస్తే చంపేస్తాడు తెలుసా? ఏడు సైడు అది సరే గానీ నేను ఇందుకు మాట అడగాలి. అది అడుగు మహి. నేనంటే నీకు ఇష్టమేనా? చీపో. అబ్బా ఎవరడ్డం వచ్చినా నన్ను ప్రేమించడం మానుగా. మహి, మా అన్నయ్య మహేష్ అని పేరు పలికినప్పటి నుంచి నేను ఆ మహేష్ ని ప్రేమించాను. ఇప్పుడు ఆ మహేష్ ని కలిశాను, పెళ్ళాడతాను. అదే నా డౌట్. నువ్వు ప్రేమించేది నన్నా నా పేరునా? అంటే నీ పేర్లో ఉన్న నిన్ను. అంటే అంటే ఏమనుకోకు. ఏముంది అనుకోవడానికి? అంటే లక్కీ అది ఇప్పుడు నిజం చెప్పేస్తాను, సరేనా? నేను చెప్పేది ఏంటంటే అన్నయ్య పదే పదే మహేషు మహేషు అనడం, నేను ఊహించేసుకోవడం, నువ్వేమో అచ్చు అలాగే ఉండడం, ఇవన్నీ జరిగాయి కదా. నిజంగా ఆ పేరంటే అదో రకమైన ఇది ఏర్పడిపోయింది. ఆ పేరు వినగానే ఏదో మత్తు, హాయి, నావాడు అనే ఏదో రకమైన ఇది. అంటే నా పేరు మహేష్ కాకుండా వేరే ఏదైనా అయితే నన్ను ప్రేమించడం మానేసేదానివా? వేరే పేరా? ఏం పేరు? అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆనంద్. ఆనందా? మంచి కాఫీ లాంటి పేరు కదా. నే కాఫీ తాగనగా. ఆలోచించు ఒక్కసారి. మహేష్ అనే పేరు నేను కేవలం మహి అని మాత్రమే పిలవగలవు. అదే ఆనంద్ అనుకో, నందు, నందరివాడు, నంది బుజ్జి, నంది పిచ్చి, నంది. ఛీ, నంది లేదు పంది లేదు. అమ్మో పందొద్దులే. అసలు మహేష్ ముందు నందులని వేస్ట్. నాకు మహేష్ అంటే ఇష్టం, మహేష్ కావాలి. అసలు మహేష్ దొరికాడు కదా, ఎందుకు ఈ గొడవంతా? అంటే నువ్వు మహేష్ తప్ప ఎవరిని పెళ్లి చేసుకోవన్నమాట? ప్రసక్తే లేదు. మంచి పురోహిత్ టైప్ ఎవరన్నా ఉన్నారా ఈ ఊర్లో? అబ్బా అంత తొందర పెళ్లికి? పెళ్లికి కాదు, బారసాలకి. చీపాడు అప్పుడేనా? లక్కీ నువ్వు ఆవేశపడకు. ఈ బారసాల వేరు, ఆ పురోహితుడి పేరు చెప్పు. శర్మ గారు. సర్వం చేస్తాడుగా. అన్ని అడ్రస్ ఏమిటి? బాబు ఇక్కడ సర్వం చేసే శర్మ గారు ఇల్లు ఎక్కడ? ఇదేనండి. ఇదేనా? అనుకున్నా, గుడి ముందే కట్టుకున్నాడు, వాకబుల్ డిస్టెన్స్. రోజులు లంచ్కి వచ్చేస్తాడు. శర్మ గారు, శర్మ గారు, శర్మ గారు. ద్వారం తెరిచే ఉన్నది.
శర్మ గారు శర్మాజీ ఇంత పొడుగుందంటారా బాబు? హలో ఎవరండి? హలో శర్మ గారు. బతుకంతా వంకాయలు కాల్చుకోవడం వడియాలు వేయించుకోవడంతో సరిపోతుంది. కొంపలో దీపం పెట్టే దిక్కు లేదు కదా అనుకుంటాం గాని బ్రహ్మచారి బతుకంత నరకం లేదు. హెల్లు సర్వశర్మ గారు, సర్వశర్మ గారు. మళ్ళీ ఎవడో తగలడ్డాడు. ఎవరు? శర్మ గారు ఒకసారి ఇలా వస్తారా? ఎవరు? మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. మీరెవరు? రాంబాబు గారి ఫ్రెండ్ ని. రాంబాబు గారా? కూర్చోండి కూర్చోండి. పట్నం నుంచి వచ్చేట్టుగా మీతో అర్జెంట్ పని ఉంది. చెప్పండి. ఓ బార్సల్ చేయాలి. ఎవరి పిల్లాడికి? అంటే అది ఎలా చెప్పాలి బాబు? ఇప్పుడు ఈ కాలం కుర్రాళ్ళే బెటరయ్యా. టకటక పనిలో పడి పిల్లలకి పేర్లు కూడా పెట్టేస్తున్నారు. నేను ఉన్నాను. పుటం పెట్టిన ఆయుర్వేద మందులో ఇంకా ఈ గోతిలో పడి ఏడుస్తున్నాను. ఎప్పుడు బయటకు వస్తాను? అబ్బా బార్సల్ నాకేనండి. నీకా? గడకర్లో నువ్వు నీకెందుకు? అవన్నీ నేను చెప్పను గానీ నా పేరు మహేష్ గా నామకరణం చేస్తే మీకు 2 లక్షలు ఇస్తాను. 2 లక్షలు? సార్ సార్ డ్రీమ్ టైం లేదు కానీ బయటికి రండి సార్. ప్లీజ్ నిజంగానే శాస్త్రోక్తంగా మళ్ళీ ప్రాబ్లం రాకుండా మార్చాలి. ఇంతకీ నీ అసలు పేరేమిటి? అది మీకెందుకండి? అవును నాకెందుకు? మీ అమ్మా నాన్న వాళ్ళు మీకెందుకు? అవును వాళ్ళు నాకెందుకు? ఏదో పేర్లు మాత్రం ఎంతయ్యా. దీన్ని తెలుగులో వంకాయ అంటారు, ఇంగ్లీష్ లో బ్రింజాల్ అంటారు, తమిళ్లో కత్రికాయ అంటారు, బెంగాల్లో నా శ్రాద్ధం అంటారు. కానీ 2 లక్షలు నిజంగా? ముహూర్తం పెట్టించండి, పని చేయించండి, మీ మనీ గ్యారంటీ. ఎల్లుండే బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. అవును కార్యక్రమం మీ ఇంట్లోనా మా ఇంట్లోనా? మీ ఇంట్లోనే, కానీ ఇది మన సీక్రెట్. పని జరిగే వరకు రాంబాబుకి తెలియకూడదు. హిజాబ్ నాకు ఎలా ఉంది? అద్భుతం. అంతే, నేను ఏ పని చేసినా అంతే. వెళ్ళు. వంకాయి వంటి కూరయు పంకజముకి సీత వంటి భామామణియున్ శంకరుని వంటి దైవము లంకేశుని వైరి వంటి రాజును గరడే. అద్భుత. ఓ మంచి కాఫీ పట్టరావా? హాయ్ దేర్ మై లవ్. ఎక్కడా? మహేష్ ఫోన్ రీచ్ అవట్లేదు. సర్ప్రైజ్. మేము ఎక్కడున్నామో చెప్తే ఏమిస్తావు? ఒక్కటిసాన్. ఎక్కడున్నారు? ఒక బ్యూటిఫుల్ విలేజ్ లక్కవరం అని. ఎక్కడది? మ్యాప్ దగ్గరలో లేదు, ఇండియాలోనే అనుకుంటా. షటప్. ఏం చేస్తున్నారు అక్కడ? ఏ లవ్, నువ్వు కూడా ఇక్కడికి రాకూడదు. నేనా? ఈ పొలాలు, మట్టి రోడ్లు, పేడలు, దూడలు, దోమలు నీకు యమాగా నచ్చుతాయి. మంచి నేటివిటీ ఉంది. నేనెందుకు? మీరు వెనక రారా? మేము వస్తాం, కానీ నువ్వొస్తే నువ్వు మహేష్ ఈ కొబ్బరి తోటల్లో కొబ్బరి నీళ్ళ జలకాలాడి కోనసీమ అంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఏ మందిరాంటికి భయపడుతున్నావా? భయమా నా బొందా? మొన్నటి నుంచి మా ఇద్దరికి వార్ జరుగుతోంది. అలిగి అమృత ఆంటీతో కలిసి శ్రీశైలం వెళ్ళింది. ఎల్లుండి వస్తుందేమో. సూపర్, ఇదే మంచి అవకాశం. పిన్ని మీరు 2వ వార్ డిక్లేర్ చేసేయి, బ్యాగ్ వచ్చేసాయి. అంటే ఎలా? ట్రైన్ లోనా? కాదు, బస్ లో. ఇంకో 1 అవర్ లో రాజోలు వచ్చే బస్ ఉంది. రేపు పొద్దున కల్లా వచ్చేస్తావు. నేను స్టేషన్ కార్ పంపిస్తా. మహేష్ కి సూపర్ సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే ఓకే, నువ్వు ఫోన్ పెట్టి నేను బ్యాగ్ తీసుకోవాలి. బాయ్ బాయ్. రే లక్కవరం ఇలా. వస్తున్నానండి. హాయ్, నా పేరు కోనవరం అండి. సరేలే గాని రేపు పొద్దున హైదరాబాద్ బస్ కి స్టాండ్ కార్ వెళ్ళాలి సీక్రెట్ గా. అట్టగానండి. బయట ఒక కార్డు పట్టుకుని నిలబడాలి. కార్డా? పోస్ట్ కార్డ్ అండి. దాని బస్ స్టాప్ ఎందుకండి? పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఉంది కదండి. నేను చెప్పేది ప్లకార్డ్ రా. లావణ్య అని ఒక తెల్ల కాగితం మీద రాసుకుని స్టాండ్ బయట నిలబడాలి. లావణ్య ఎవరండి? రేపు పొద్దున వచ్చే ఆవిడ. ఆవిడ కార్డు ఎందుకండి? ఆవిడ పేరు ఆవిడ తెలీదా? రే చెప్పించేయి. స్టాండ్ కార్ తీసుకెళ్ళు, మహేష్ గారు పంపించారని చెప్పు. మీరు చెప్పారని చెప్పమంటారండి? నిజంగా కార్ వేసుకెళ్ళమంటారండి? రే కూనవరం. సార్ వెళ్తారా సార్? వెళ్తారండి. ఈ ఊళ్ళో అంతా అదో టైప్ లో ఉన్నారు. వరలక్ష్మి తప్ప. ఎక్కడికమ్మా? కాఫీ అడిగారు కదా. బాబిన్తో చెప్పు నేను ఆ మహేష్ దగ్గరికి లక్కవరం వెళ్ళిపోయానని. లక్కవరమా? మా సైడే. అంటే మీరు? అవును. బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా. థ్యాంక్స్ రా. దిగరా. హైదరాబాద్ నుంచి మరి రామబాబు గారు చుట్టాలు వస్తున్నా తెలుసా? ఎవడు? పేరు లావణ్య. ఆవిడకి ఊరు తెలియదట, అందుకే నీకు ఆర్డర్ పెట్టుకుని కూర్చున్నా. అడుగుతే ఊరు తెలిసిపోతే లక్కవరం దిగండి. హాయ్, లావణ్య గారు మీరేనండి? అవును. మహేష్ బాబు గారు కారు పంపించారండి. పద.
మహేష్ ఎక్కడ ఉన్నాడు? రాంబాబు గారి ఇంట్లో అండి. రాంబాబా, ఈ పేరు ఎక్కడ విన్నట్టుంది. అయ్యి బాబు, రాంబాబు గారు ఎవరంటారండి? మా ఊరు దేవుడండి. మరి ఆనంద్ ఎక్కడ ఉన్నాడు? ఈ ఆనంద్ ఎవరండి? సరే, ముందు మహేష్ దగ్గర పద. రండి. వీరి రాంబాబు గారు ఎక్కడ? తెల్లారుగానే కొబ్బరి తోటకి వెళ్ళిపోయారండి. కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉన్నారండి. ఎక్స్ట్రాడినరీగానా? అంటే చాలా చిరాగ్గా ఉన్నారండి. చిరాగ్గా ఉన్నాడా? హాయ్. లవ్లీ. హే, ఎవరు కావాలండి? హాయ్, నా పేరు లావణ్య. రాంబాబు గారు ఇల్లేనా? అవును, నా పేరు వరలక్ష్మి, ఆయన చెల్లెల్ని. క్యూట్ నేమ్, క్యూట్ గర్ల్. లోపలికి రండి. థ్యాంక్స్. రండి, కూర్చోండి. మంచినీళ్ళు కావాలా? అక్కర్లేదు, మహేష్ కావాలి. మహేషా? మహేష్ బయటికి వెళ్ళాడు అన్నయ్యతో అనుకుంటా. మీరు మహేష్ కోసం వచ్చారా? అవును, మహేష్ తను ఇక్కడికి వచ్చారని ఆనంద్ చెప్పాడు. ఆనందా? ఆనంద్ ఎవరు? ఈ పేరెక్కడో విన్నట్టుంది. మా పక్కింటి అబ్బాయిలే. మహేష్ కి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఆనందే. ఇక్కడ ఆనంద్ ఎవరు లేరే? అదే నాకు అర్థం కావట్లే. ఎక్కడో బయట నుంచి చేసి ఉంటాడు వాడు. అన్రిలయబుల్ ఫెలో. మహేష్ లాగా కాదు. మీరు మహేష్ కి ఏమవుతారు? నాలాంటి అందమైన అమ్మాయి మహేష్ లాంటి హ్యాండ్సమ్ ఫెలోకి ఏమవుతుంది? అక్క అయితే బాగుంటుంది. చిచ్చి, మహేష్ నా బాయ్ ఫ్రెండ్. ఓ, బాయ్ గా ఉన్నప్పటి నుంచి ఫ్రెండా? విలేజ్ ఫోక్. వరలక్ష్మి, మహేష్ నేను ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. నీకు తెలియడానికి ఛాన్స్ లేదులే. నువ్వు మహేష్? యా, ఇన్ లవ్. త్వరలో తింటది. ఎక్స్క్యూజ్ మీ, మీరేదో పొరపడ్డారు. మహేష్ చేసుకోబోయేది నన్ను. వాట్? ఆ వాటే. మేం కలిసి ఈ మధ్య అయినా లెక్కలేనంత ప్రేమించుకున్నాం. ఓ పాట కూడా పాడేసుకున్నాం. ఇదిగో నా వేలి కుంగరం, చేతి గాజులు. చూడు లక్ష్మి, మాట్లాడుకు. మిస్టేక్ నీది, నాది కాదు. ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. ఐ మీన్ నువ్వు మహేష్. ఐ కాడ్ ఇమాజిన్. పైగా పాట. ఏ పాటమ్మా? వేలం పాట. వేలం పాట, జోల పాట నీకెందుకు? మహి నా వాడు. మహి మహి నువ్వు మహి అని పిలుస్తావు. మహిని మహి అని పిలవక ఇహి అని పిలుస్తారా ఎవరైనా? అసలు ఆనంద్ రాని చెప్తాను. అసలు ఈ ఆనంద్ గాడెవడో? నువ్వు ఎవరిని అనుకుని ఎవరింటికి వచ్చావో? అసలు నీ ఊరేంటో, విషయం ఏంటో? షిట్, వెదర్ సిగ్నల్. ఆ షిట్టి గాడెవడో నీకు తప్ప అడ్రస్ ఇచ్చి ట్రోఫీ పెట్టినట్టున్నాడు. మహేష్ రాని చెప్తాను. ఏను చెప్పేది? మానే రాని నేను చెప్తాను. ఒరే రాంబాబు, తెగ ఆయాస పడిపోకు చాలు. వచ్చావా? రా. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయితే మాత్రం ఎంత పొద్దున్నే వచ్చేయాలా? నీ పిచ్చి కాకపోతే. అవును, మీ ఇంటికి ఎవరో గెస్ట్ వస్తున్నట్ట? రై, ఇప్పుడే చెప్తున్నాను, లావణి నాకు దక్కలేదో నిన్ను చంపిగానే వదలను. గెస్ట్ ఎవరు? నువ్వు చంపేస్తావేమోనని భయంతో నేనే లావణ్య ఇక్కడికి వచ్చామని చెప్పా. ఏంటి? నువ్వు దొరక్క లావణ్య నాకు ఫోన్ చేసింది, వెంటనే వచ్చామని చెప్పా. లావణి ఇక్కడికి? రాంబాబు, అదే బెస్ట్ సొల్యూషన్ రా. ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. నీ మొహం చూసినప్పుడే అనుకున్నా మీసాలు పీకేసిన గంటి పిల్లిలా ఉందని. షట్ అప్ యు స్టూపిడ్ విలేజ్ ఇడియట్. ఓయ్, లక్క వరంలో తంతే తిక్క వరంలో పడతావు. మైండ్ యువర్ టంగ్. ఇంకా మాట్లాడితే నీకుంటే టంగ్. మహేష్, అది నేను చెప్పానుగా మిస్టేక్ అని. నువ్వు కౌగులించుకుంది మహేష్ కాదు, ఆనంద్. మా పక్కింటి అబ్బాయి చెప్పానే, వాడే. ఆహా, మా నువ్వు పట్టుకు వెళ్ళాడుతుంది మహేష్ అని నీకెవరు చెప్పారు? వాడు మా అన్నయ్య రాంబాబు. మహి, మహి నిజమేనా? నువ్వు రాంబాబా? మహి చెప్పు. మరి నిజమనే ఒప్పుకోవాలి. నా అసలు పేరు రాంబాబే. నీ పేరు ఆనందా? అందులో సందేహం ఏముంది? మరి మహేష్ అని ఎందుకు చెప్పావు? విధి వక్రించి. అమ్మా, వరలక్ష్మి, లావణ్య, చెల్లి, లావణ్య, చెల్లి. ఈ సిస్టర్ సెంటిమెంట్ ఈ స్క్రిప్ట్ లో లేదే. వద్దు, రావద్దు. ఇంతకీ మహేష్ ఏడి? అసలు మహేష్ అనే వాడు లేడా? ఉన్నాడు, ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ లో ఉన్నాడు. త్రివిక్రమ్ మణిశర్మ క్రేజీ కాంబినేషన్. లావణ్య ప్లీజ్. అయితే నేను ప్రేమించింది మహేష్ కాదా? కాదు, 16 అన్నాల రాంబాబుని. మరి నేను ప్రేమించింది 6 అడుగుల ఆనంద్ని. లావణ్య, లావణ్య ప్లీజ్, నేనంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేస్తావా? ఎంత అందంగా మోసం చేసావా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నీ పేరుని కూడా పచ్చిబొట్టు వేసుకున్నంత పిచ్చి మొద్దుని ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఆహా, బాగుంది సార్. పచ్చబొట్టు పిచ్చిమొద్దు, పవర్ఫుల్ డైలాగ్. షట్ అప్. చెప్పు మహి. చిచి, చెప్పండి రాంబాబు గారు. మా పిన్నికి ఏం మొహం చూపించను, ఏమని చెప్పను. లావణ్య ప్లీజ్. డోంట్ టచ్ మీ. అయిపోయింది. నీ
నీకు నాకు చెల్లిపోయింది. హైదరాబాద్ వెళ్ళి నా పచ్చిబొట్టు కాల్ చేస్తాను, చర్మాన్ని పీకేస్తాను. వదినా వదినా ఏంటి వదినా? సూపర్, అది టైమింగ్ అంటే 2 నిమిషాలు లక్క వదిలేపోయింది. నన్ను ఆపదు. వదినా లేదు, వంకాయ లేదు. అది కాదు లావదినా. లావదినా నేను అనేది లావణ్య. ఆవేశపడకు, రేపు పొద్దున వరకు ఉండి ఆలోచించి కావాలంటే ఎప్పుడు వెళ్ళు. లక్ష్మి నువ్వు ఉండే ఓ రోజు అయితే వోల్టేజ్ తక్కువ నీ చెల్లికి తెలుసు. లేడీస్ టు లేడీస్ మయ్యరా, ఇదంతా నీ వల్లే. లావణ్య ఫ్యూచర్ లో రోజు నా ఫోటోకి పూజ చేస్తావు నువ్వు. చూడు ఏంట్రా చూసేది, అది చూస్తా. తేడా వచ్చిందో నీ ఫోటో నేను దండేస్తా. నా మాట నిన్న లావణ్య, నా గదిలో ఉండు. ఆనంద్ మీద నాకు కోపంగానే ఉంది, మా నదలు కొడుకు నువ్వు ఉండు. నో, ఇది చీట్, బ్లడీ చీట్. నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. లావణ్య లావణ్య ఆగు. లావణ్య నా మాట విను. లావణ్య ప్లీజ్. లావణ్య ఆగమంటుంటే. లావణ్య లావ్ లావ్ లావణ్య. ఓ లక్క, అన్నయ్య. ఓ లక్క. లక్కీ నువ్వన్న చెప్పు లక్కీ. లక్కీ ఇదంతా నీ వల్ల. ప్లీజ్ లక్కీ. హైదరాబాద్ వెళ్ళాలి, బస్ కావాలి. కావాలంటే ఉండదండి, మళ్ళీ రేపు పొద్దునేనండి. లావణ్య యు డోంట్ టాక్ టు మీ. లావణ్య ప్లీజ్. వెరీ మేడం ఇంటికి తీసుకెళ్ళు. నో లావణ్య డోంట్ బి క్రేజీ. పోను మనం ఇక్కడే ఉన్నాడు, త్వరగా ఇంటికి తీసుకెళ్ళు. ఏంటి బారసాల? అదేనండి నామకరణం. నామకరణమా? మీకా? నాకే. మహేష్ అని నామకరణం చేయాలి. అవసరం అయితే ఓ 1,00,000 రూపాయలు తీసేసుకోండి. ఏమిటండి మొన్న వంకాయ పచ్చడి గడు 2 లక్షలు ఇస్తాడు. వంకాయ పచ్చడి గడ ఆడవిడు? అదేనండి గడకర్రా, మీ పట్నం ఫ్రెండ్ మహేష్ గా తన పేరు మారుస్తే 2 లక్షలు ఇస్తా అన్నాడు. ఆనంద్. ఆనంద్ కాదయ్యా, మహేష్. వాడి అస్సలు పేరు ఆనందేనండి. అయినా రాంబాబు అన్న పేరుకి ఏమైందండి? మహేష్ అనే పేరే ఇష్టం అంటండి లావణ్యకి. లావణ్య ఆవిడెవరు? బా నా గర్ల్ ఫ్రెండ్ అండి. మీ అమ్మా నాన్న ఎంతో ప్రేమగా పెట్టుకున్న రాంబాబు అన్న పేరు ముట్టుకుంటే వాళ్ళ ఆత్మలు ఘోషించవు. నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే వాళ్ళ ఆత్మలు ఇంకా ఘోషిస్తాయండి. నీకు నామకరణం చేసిన స్వయానా మా నాన్న ఆత్మ ఘోషించదు. శర్మ గారు ఇదేమైనా దెయ్యాల సినిమా క్లైమాక్స్ అండి. అన్ని ఆత్మలు గోల్ చేయడానికి కావాలంటే అన్ని ఆత్మలకి ఒకేసారి శాంతి చేసి పడేద్దాం. ఇప్పుడు లీగల్ గా మార్చుకునే టైం కూడా లేదండి. పేరు మారుస్తారు లేదా? మీరు అడిగింది చేయాలంటే శాస్త్రం మొత్తం మార్చాలి. మారుస్తా, కానీ ఓ షరతు. ఏమిటది? మీరు అమ్మాజీతో నాకు పెళ్లి జరిపించాలి. అమ్మాజీతోనా? ఎందుకు? పెళ్లి ఎందుకంటావుంటే బాబు, మీకెందుకో నాకు అందుకే. నీ వయసు ఎంతండి? సర్లేండి, నాది 1967 మోడల్. ఈ మోడల్ కి సర్వీసింగ్ సెంటర్లు కూడా దొరకట్లేదు. ఆపండి, ఎంతకాలంగా జరుగుతుంది వ్యవహారం? జరగట్లేదు, సాగుతోంది. దాన్ని తెంపి నా చేత తాళి కట్టిస్తే మీకు మహేష్ అనే పేరు మార్చేస్తాను. సరే పదండి, ముందు నా పెళ్లి సంగతి తెలిసాకే మీ పెళ్లి సంగతి. నా పేరు సర్వశర్మ కాదు, సర్వకర్మ. అంటే క్రిమినల్ నుంచి సివిల్ దాకా, బారసాల నుంచి తద్దినం దాకా ఏ పనైనా ఎడం చేత్తో చేయిస్తాను. చేయిదాపండి. ఒట్టు. రేపే బ్రహ్మాండమైన ముహూర్తం కనిపిస్తుంది, వెళ్ళండి. బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడ. లక్కీ 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 లేదు, డిక్కీ లేదు. లక్కీ ప్లీజ్, నేను చెప్పేది విను. లక్కీ పేరు ఏదైతేనేంటి, మనిషిని నేనే కదా. నీ పేరేది కాకపోతే అసలు నీకు వాల్యూనే లేదు. మహేష్ అంటే పోకిరి లక్కీ, కానీ ఆనంద్ అంటే మంచి కాఫీ లాంటి పేరు కదా. చిపా లక్కులు పేరు మారుస్తారంట. పో వరలక్ష్మి. వెరీ లక్కీ. నన్నేమన్నా చెయ్యి, నా చొక్కని మాత్రం ఏం చేయకొదిలి. దొంగ పనిచేసి దొడ్డిదారులు వస్తున్నావేంట్రా? నీ పేరు మహేష్ గా మార్చుకోవడానికి సర్వశర్మ దగ్గరికి వెళ్ళావంట. ఆర్ని చెప్పేశాడా? అన్ని చెప్పాడ్రా. మహేష్ అనే పేరు మీద అన్ని రైట్స్ నావి. కాదని ఎవరన్నారు? కాపీ రైట్స్ నీవి, కాపీ కొట్టే రైట్స్ నావి. అయినా నువ్వు మహేష్ కి ఇచ్చిన బిల్డప్ కి లక్కీ నా పేరు మహేష్ అయితే తప్ప పెళ్లి చేసుకుని ఉంటుంది. రై, నీ చెత్త డ్రామాలు చాలా భరించాను. నా పేరు మహేష్ కాకపోతే లావణి నాకు దక్కదు. అలా అని నా పేరు కొట్టేసి నా చెల్లెల్ని ఎగరేసిపోదాం అనుకుంటే అన్ని జరగనే. ఐ డిస్ట్రాయ్ యు. చూడు బావా, మన ఇద్దరి పేర్లు మహేష్ అయితే ఏంటి ప్రాబ్లం? కూల్ గా ఆలోచించు. కూల్ ఏంట్రా ఫూల్. మహేష్ ని నేను ఒక్కనే కావాలి. ఆ పేరు ముందు నేనే పెట్టుకున్నాను. అయినా నీ ఫేస్ కి ఆనందించాలరా. అయినా నువ్వు పేరు మార్చుకున్నంత మాత్రాన లావణ్య ఒప్పుకుంటుందని ఏంటి గ్యారంటీ? బాబు, నా కష్టమైన నేను పడతాను. నువ్వు వచ్చేంత నాశనం చేయకు. ఓకే బాస్, ఓకే. నీ మహేష్ నీ దగ్గరే పెట్టుకో, నేనే లక్కీకి ఏదో ఒకటి నచ్చ. రై, డోంట్ టచ్ మై సిస్టర్. అది అమాయకురాలు. రై, నువ్వు దానికి తగిన వాడో కాదో తర్వాత ఆలోచిద్దాం. ఆనంద్, యు ఆర్ నైస్ గై బట్ నాట్ నౌ, ప్లీజ్. రేపు పొద్దున కల్లా వెళ్ళిపోరా. రేపు పొద్దున కల్లా మంచి ఎమోషనల్ టచ్ ఇవ్వను, చూసుకో. ఏమిటే
స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? అవునం గారు, నేను మహేష్ బాబు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మా పిన్నిని దిక్కున్న చోటు చెప్పుకోమందండి. అదే దిక్కుకెళ్ళింది? మా సైడేనండి, గోదావరి. ఊరి పేరు లక్వరమటండి. మందిరా ఆవేశపడుకో. చూడు ఎంత పనిచేసిందో. దానికి ఎంత పొగరు కాకపోతే అలా చేస్తుంది. దానికి నేనేం తక్కువ చేశానే? అబ్బా అదేమైనా చిన్నపిల్ల? పైగా పిల్లడు మంచివాళ్ళని కనిపిస్తున్నాడు. అమృత ఫోను. హలో హలో ఆంటీ, ఎలా ఉన్నారంటీ? ఆనందు, లావణ్య మహేష్ గారితో పారిపోయిందిరా. ఆంటీ, నేను అలా జరగనిస్తానా? నేను లావణ్యతోనే ఉన్నా. నిజంగా? ఆనంద్ దాంతోనే ఉన్నట్టే. మాట్లాడు. హలో, అది ఎలా ఉందిరా? ఫుల్ ఎంజాయ్. అంటే పాపం మహేష్ చాలా మంచోడు ఆంటీ. మీరు ఒకసారి ఇక్కడికి రాకూడదు? నువ్వు చెప్పాలా? నేను వస్తున్నాను లక్కవరానికి. పర్ఫెక్ట్. మహేష్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినట్టు ఉంటుంది. మీకు మంచి బ్రేక్ కూడా అవుతుంది. కనీసం ఒకరికి ట్రైన్ అన్నా ఉందా? ట్రైన్ కష్టం. సాయంత్రం రాజుల నుంచి ఓ బస్సు ఉంది. నేను రంగతో చెప్పాను, వాడు మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొస్తాడు. సరే, నేను వచ్చేంత వరకు కొంచెం జాగ్రత్త. భలే వారంటీ, మీరు చెప్పాలా? బాయ్. అబ్బాయిగా మజా. అమృత, నువ్వు కూడా అక్కడికి రారాదే? ఇంకా నయం, మా ఆయన ఫ్రెండ్స్ డిన్నర్ కి వస్తున్నారు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. ముందు నువ్వు వెళ్ళి ఫోన్ చేయి. అది ఏ గాయత్యమో చేసుకోదు కదా. లావణ్య స్టూపిడ్ కాదు, ఓకే? నువ్వు గుడ్ న్యూస్ తోనే ఫోన్ చేస్తావు. నడవే. అసలు నువ్వెంత ఆశావాదివి అమృత. నీలాంటి అత్తగారు దానికి దొరుకుంటే ఎంత బాగుండేది. జరగని దాని గురించి ఎందుకు, జరిగిన దాని గురించి ఆలోచించు. సరే, వెళ్దామా ఆంటీ? ఏం ఊరో ఇది. పల్లెటూరు అండి. తొందరగా దిగండి అయ్యా బాబు. లావణ్య, ఎక్కడికి తీసుకొచ్చు పడేసావే. పట్టుకురా. ఈడేవడండి మీ పేరు ఎట్టుకెళ్ళాడుతున్నాడు? మందిరా గారండి? అవునయ్యా, బండేది ఇదిగోండి ఇక్కడ ఉందండి. ఆనంద్ పంపించాడా? ఏంటోనండి, నిన్న మహేష్ గారు పంపించమని చెప్పి పంపించారండి. ఇవాళ ఆనంద్ పంపించమని చెప్పి పంపించారండి. ఇంతకీ ఎవరు పంపించారయ్యా? మహేష్ గారినండి. రాంబాబు గారి ఇంట్లో ఉన్నారండి. రాంబాబు ఎవరు? అయ్య బాబు, రాంబాబు గారు దేవుడండి. మహేష్ గారి ఫ్రెండ్. ఆనంద్ ఏడి? అసలు ఈ ఆనంద్ ఎవరు? నిన్నొచ్చినారు కూడా ఇది అడిగారండి. ఇంతకీ మనం ఎవరింటికి వెళ్తున్నాం? మహేష్ గారు ఆనంద్ గారు పంపించారని చెప్పి రాంబాబు గారి ఇంటికి సరే తీసుకురమ్మన్నారండి. సరే సరే సరే, ఎవరో ఒకరి పద, తొందరగా పద. ఎక్కడికి? వాకిట్లోకి, అక్కడి నుంచి అలా చీకట్లోకి. భల్లకాట్లకేం కాదు, ఇప్పుడే తెల్లారింది. అది నీకు, నాకు కాదు. నాకింక మిగిలింది చీకటే. అంతేం వచ్చింది? గుర్తొచ్చింది. స్నేహం కన్నా గొప్పదేమీ లేదని గుర్తొచ్చింది. ఏంటి? నువ్వు నాకు దక్కాలంటే నా పేరు మహేష్ అయి ఉండాలి. పోనీ పేరు మార్చుకుందామంటే రాంబాబు క్యూలో నాకన్నా ముందున్నాడు. నీకిష్టం కదా నా పేరు నా ఫ్రెండ్ దగ్గర నుంచి కొట్టాడని నాకిష్టం లేదు. అందుకే అలా చీకట్లోకి వెళ్ళిపోతున్నా. నందు, నువ్వు వెళ్ళొద్దు నందు. లక్కీ. అవును, అన్నయ్య కోసం ఇంత త్యాగం నేను కూడా చేయలేదు. అన్నయ్యలు చెల్లెళ్ళకి ఆ ఛాన్స్ ఎవరమ్మా? అన్ని అన్న చెల్లెళ్ళ సినిమాల్లోనూ అదే మళ్ళీ మళ్ళీ చూశాను. నువ్వు నాకు నచ్చావు. నేనే కావాలా? నువ్వే. ప్రేమంటే ఇదేనా? ఇదే. నువ్వు లేక నేను లేను. కానీ నేనున్నాగా. ఉండిపో, ఇక్కడే ఉండిపో. నీకో చెప్పనా, అసలు దగ్గర నుంచి చూస్తుంటే నీకు ఆనంద్ అనే పేరే బెటర్ అనిపిస్తుంది. రేపు దూరం నుంచి చూసి మళ్ళీ మనసు మార్చుకోగా. అస్సలు నీ నుంచి దూరంగా వెళ్తేగా. లక్కీ. పద, మంచి కాఫీ తాగుదాం. లక్కీ. లావణ్య అనుకుంటా. అమ్మో, ఆ పచ్చబొట్లు పిచ్చి మొదలు ఏం చేస్తుందో. పదా. వీరి, ఏ వీరి. ఏంటమ్మగారు? రైట్. చౌంటి మాలోకం. ఎన్నిసార్లు పిలవాలి? ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అండి. ఇడియట్. పొద్దున బస్ ఏం క్యాన్సిల్ అవ్వలేదు కదా? లేదండి, 9ంటికేనండి. ఈ బ్యాగ్ తీసుకెళ్లి కాల్లో పెట్టు. కారు బయటికెళ్ళిందండి. షిట్. షిట్ మేడం, మీరేం అనుకునంటే మీకు ఒకటి చూపిస్తాను. ఏంటి? ఛీ, ఏంటిది? మా తమ్ముడు మేడం. నాకెందుకు చూపిస్తున్నావు? వీడి పేరు వీర వెంకట మహేష్. మహేష్ అనే పేరంటే మీకు చాలా మోసట కదా. అయ్య బాబోయ్, చంపేశాను. వెళ్ళిపోతుంది. ప్లీజ్, వోల్టేజ్ తగ్గలేదా? వోల్టేజా? నా పేరు మార్చుకుంటాను. మా పురోహితుడు కూడా పిలిపించాను. నాకన్నా చేయించుకుంటాను. ఐమ్ సారీ మిస్టర్ రాంబాబు. మోసం ఇస్ మోసం. నామకరణం వసీకరణం అని కాబట్టి నాకు చెప్పకు. పిన్ని. లావణ్య. మై గాడ్, లావణ్య, ఏమైంది లావణ్య? పిన్ని, ఇతని పేరు మహేష్ కాదు, రాంబాబు. అవును పిన్ని, నన్ను బుట్లో వేసుకోవడానికి అబద్ధం చెప్పాడు. నేను ముందే చెప్పాను కదే, డౌట్ఫుల్ క్యాండిడేట్ వద్దు అంటే విన్నావా? మగాళ్ళందరూ ఇంతేనే. అవును, ఈ ఇల్లు వాకిలి ఎవరివి? ఆ రాంబాబువే. అవునా? పర్వాలేదు, పెద్దవే. చిన్నప్పుడు మా ఇల్లు, మా ఊరు అన్నీ గుర్తుకొస్తున్నాయి. కుర్రాడు పేరు మార్చుకున్నాడే గాని ఆస్తి గిస్తి అన్ని జెన్యూన్ గా అనిపిస్తున్నాయే. అవునాంటీ, 15 కోట్ల మాట నిజమే. ఈ మధ్య సిటీలో కూడా కొన్ని ప్రాపర్టీస్ కొన్నాడు. మొత్తం కలిపి 25 అయింది. ఎరా, అవసరమైతే
యుఎస్ లో సెటిల్ అవ్వగలవా? భలే వారే ఈ మధ్య లాస్ ఏంజలీస్ లో ఓ ఇల్లు కూడా కొందామని ప్లాన్ చేస్తున్నాడు. 25 కోట్లుంటే ఎన్ఆర్ఐ పేరు పందైనా పర్వాలేదు. ఆ, మా వాడు రాంబాబు రాంబాబు. పేరు మంచిదే. చేసేసుకో లావణ్య. లావణ్య ఇంకా బేరాలాడి బ్యాగ్ ఇచ్చే ఇమ్మంటుంటే పిన్ని నువ్వు కూడానా? అవునే, ఇంత దూరం వచ్చి ఇన్ని కోట్ల ఆస్తి చూసి పేరు బాలేదని ఎలా చెప్పమంటావు చెప్పు. నీకో విషయం తెలుసా? మా నాన్నగారు అదే మీ తాతగారి పేరు చింపిర్రావు, కానీ మనిషి మాత్రం పండులా ఉండేవాడు. పైగా రాంబాబు ఊళ్ళో దేవుళ్ళు లాంటి బట్ట కూనవరని చెప్పాడు. అంతే లావణ్య, రాంబాబు పేరు ఎలా ఉన్నా మనిషి మాత్రం రాంపండే. నో నేను చేసుకోను. లావణ్య పిన్ని అత్తయ్య అత్తయ్య పిన్ని 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 లేదు గిన్ని లేదు. ఏంటి నీ బోడి తిక్కలు? నేను ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకోమంటేనే మహేషు మహేషు అన్నావు. ఇప్పుడు ఈ అబ్బాయిని సరేనంటేనేమో పేరు మార్చుకున్నాడు, నా వల్ల కాదు అంటున్నావు. నా వల్ల కాదే బాబు, నువ్వు ఈ రాంబాబుని పెళ్లి చేసుకో. పిన్ని నో నో అయితే పో, నీ ఏడుపు నువ్వు వేడు. నేను మాత్రం ఇక్కడే ఉంటా, హాయిగా 4 రోజుల పాటు పచ్చి గాలి పీలిస్తే ఎంజాయ్ చేస్తా. పిన్ని నేను పోతున్నాను. లావణ్య ప్లీజ్. మేడం చెక్ మేడం, మా తమ్ముడు సంగతి ఇంకోసారి ఆలోచించండి మేడం. అబ్బా చచ్చాడు. దున్నపోతు గాడిద కుక్క. ఇంకా చెప్ప బద్దలైపోయింది. వెళ్ళు వెళ్ళవా. నామకరణానికి బంధుజనం అంతా తరలొచ్చినట్టున్నారు. ఈ అమ్మాయి అయినా లావణ్య అమ్మాయి రాంబాబు గారిని మహేష్ గా మార్చి పారేద్దామా? చిచి, మహేష్ అని చక్కగా తెలుగు పేరుగా ఈ వెధవ ఇంగ్లీష్ పేర్లు ఎందుకమ్మా? సూపర్ మ్యాన్ విన్నాను, బ్యాట్ మ్యాన్ విన్నాను, హనుమాన్ విన్నాను, ఈ హేట్ మ్యాన్ ఎవరు చెప్పమా? ఏమండి రాంబాబు గారు, ఏమైంది మీ నామకరణం? ఉండవయ్యా చస్తుంటే. ఇంకేం నామకరణం, ఇక్కడంతా శంకరాభరణం. అంటే మెరిసే మెరుపులు ఉరిమే ఉరుములండి. అయితే అమ్మాజీతో సాగర సంగమం, అది సిరిమువ్వల సింహనాదం. అమ్మ విశ్వనాథం. నీ కాలు పట్టుకున్నాను. పెద్ద పండేవాడిని. ఇదిగో నువ్వేనా మంత్రం, నా మిస్సం, నా అనసూయ, నా చంద్రము. నువ్వు చిన్నపిల్లలు, నీ కాలు పట్టుకుంటే హైట్ చేయడం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఫిక్సుడు నీ పాదాలు పట్టుకుంటాను. అమ్మ తల్లి, నువ్వు పెళ్లి కొప్పుకున్నావు అనుకో, నా బతుకు బొమ్మరలైపోతుంది. సూపర్ హిట్. అవును, నేను ఈ మహానుభావుడి పేరు మహేష్ అని మారుస్తే గానీ నీకు నచ్చదు. మీ ఇద్దరు పెళ్లి ఓకే అయితే గానీ నాకు అమ్మాజీకి పెళ్లి జరగదు. అమ్మాజీయా? ఈ అమ్మాజీ ఎవరు? అమ్మాజీ వరలక్ష్మికి ఆయ. శర్మ గారు చాలా కాలంగా ఆవిడ్ని మూగగా ప్రేమిస్తున్నారు. అమ్మో, ఈ అమ్మాజీ పెద్ద అమ్మోజీ అన్నమాట. అవును, నీకు తెలుసా? ఇద్దర్లే లూబ్లల్లో పెట్టింది నేనేగా. అలా చూడకనయ్యా. ఇంతకీ అమ్మాజీ ఎక్కడ? జగన్నాథపురం వెళ్తానంది. ఈ పాటికి వచ్చేయాలే. అదిగో వచ్చేసింది. అమ్మాజీ 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 సారీ కదూ, నా బంగారు తల్లి కదూ, నా మాట వినమ్మా. అమ్మాజీ అమ్మాజీ రాంబాబు గారు మన పెళ్లి కొప్పేసుకున్నారు. నేను ఒప్పుకోదా? ఒప్పుకోపోతే చంపేస్తా. బాబు సరే సరే, మీరు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను. అమ్మాజీ శర్మ గారు ముందు నా పేరు మార్చిపోనండి. మీ పేరేంటి? ఊళ్ళో పేర్లన్నీ మార్చేస్తాను. లావణ్య లావణ్య పిలుగా. అమ్మాయి లావణ్య, నువ్వు రావే ముందు. మ్యారేజ్ ఇమీడియట్లీ రావే. ఏంటండి హడావుడి? ఏయ్, ఏ నువ్వు నేను నువ్వే కదూ? కాదు, నేను నువ్వు కాదు, నేను నేనే. కాదు, నువ్వే కాదు. మీరు అనుకుంటున్న నువ్వు నేను కాదు, నేను నేనే. కాదు, నువ్వు నేను అనుకుంటున్న నువ్వే కాదు, మీ నువ్వు నేను కాదు. నో, నా నువ్వు నువ్వే, ముమ్మాటికి నువ్వే. మీకెలా తెలుసు? నాకు తెలుసు. ఆ చూపు నువ్వే, ఆ రూపు నువ్వే, ఆ నవ్వు నువ్వే, నా నువ్వు నువ్వే. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో చెప్పవే. నేనా? చెప్పు. నేనా? చెప్పు. ఏం చెప్పను? ఇలా మాటలో డజన్ సినిమాటిక్స్ తగలను. నోర్మియా, ఈ టైటిల్ ఇంకా బాగుంది. సంబంధం కొబ్బరి కొండతో కొట్టి తప్పేది నీ హత్య మహాపాతకం కాదు. నీ అమ్మగారు పడ నీ పేరు మంది కాదు మందర చెప్పండి బాబు. చెప్పు. చెప్పు.
వీళ్ళందరికీ చెప్పు, నీ అసలు పేరేటో చెప్పు. చెప్పు. చెప్తాను. నేను మీరు అనుకుంటున్న నువ్వునే. నా పేరు అనసూయ. అయితే అమ్మాజీ కాదా? అనసూయ. అదేంటి అనసూయ అంటే భూమికి కదా? అనసూయ. పిల్లాడేం చేసావు? పిల్లడా? పిల్లాడేం చేసావు చెప్పు. చెప్తాను. 25 ఏళ్ల క్రితం 6 నెలల బాబుని, నా బంగారు తండ్రిని రోజు వచ్చిపోయే రైళ్లు చూపిద్దామని రైల్వే స్టేషన్ తీసుకెళ్లేదాన్ని. అప్పుడు హాయ్ వచ్చేసాం. నా బంగారు తండ్రి రైల్వే స్టేషన్ కి వచ్చేసాం. అది చూడు, వాళ్ళు టాటా చెప్తున్నారు. టాటా చెప్పు. టాటా బాయ్ నా బంగారు తండ్రి. ఆ పిల్లోడిని మెత్తడి వెచ్చడి పింక్ టర్కీ టవల్లో. టవల్ సంగ తర్వాత పిల్లాడిని ఏం చేసావు చెప్పు. చెప్తాను. ఆ రోజు రైల్వే స్టేషన్ కి ఒక సినిమా యాక్టర్ వచ్చాడు. అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ? అవును, సూపర్ స్టార్ కృష్ణే. ఆయనకి నేను వీర అభిమానిని. ఒక్కసారి అంటే ఒక్కసారి ఆయన తనివి తీరే చూసుకుందామంటే ఈ పిల్లోడిని ఎవరికి ఇవ్వాలో తెలియలేదు. అప్పుడే నేను ఒక ఏదో పని చేశాను. ఇప్పుడే వచ్చేస్తానన్నా. అభిమాని సార్, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి సార్. సెకండ్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. అయ్యో బాబు, పిల్లడు తప్పిపోయాడు. నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఆ మెత్తడి వెచ్చడి పింక్ టర్కీ టవల్ కూడా పోయింది. ఆ భయంతో ఏం చేయాలో తెలియలేదు. అక్కడి నుంచి పారిపోయాను. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. అక్కడి నుంచి రకరకాల పనులు చేసుకుని పొట్టు పోషించుకున్నాను. అలా 4 ఏళ్ళు ఎక్కడెక్కడో పిచ్చిగా తిరిగి చివరికి ఈ పల్లెటూరు వచ్చి శివప్రసాద్ గారి ఇంట్లో ఈ రాంబాబుకి చిన్నప్పుడు ఆయాగా చేరాను. మరి ఆ పిల్లాడు దొరకలేదు. ఏమయ్యాడు కూడా తెలియదు. అంటే అప్పటి నుంచి ఏమైందిరా బాబు? నువ్వు టవల్ అన్నావు కదా? ఆ వెచ్చటి మెత్త పింక్ కలర్ ఏమన్నావు? పింక్ టవల్ అండి. ఒక మూల ఏ అనే బి అంటే భాష లాంటి బ్యాక్గ్రౌండ్ ఉందనుకోవచ్చు. ఏనే కదా, ఎందుకు అంతలా అరిచాడు? చిన్నప్పుడు మాటలు ఇది చిన్నప్పటి నుంచి ఇదే సైజా? నేను నమ్మను. ఇదేనా? చాలా జీవితాలు ఆధారపడి ఉన్నాయి దీని మీద. ఇదిగో ఏ అనే అక్షరం. నా మెత్తడి వెచ్చని పింక్. ఆ టవల్లో దొరికిన పిల్లడు నేనే. అవును, మా నాన్న శివప్రసాద్ గారికి నేను రైల్లో దొరికాను. నన్ను దొంగలించిన ఓ దొంగ నన్ను రైల్లో వదిలి పారిపోయాడు. శివప్రసాద్ రాజమ్మ గారు నా సొంత తల్లిదండ్రులు కారు. 25 ఏళ్ల క్రితం. అలా దొరికిన నన్ను ఆయన దత్తత తీసుకొని ప్రేమగా పెంచారు. వాళ్ళకి తర్వాత వరలక్ష్మి పుట్టినా నన్ను ప్రేమగా చూసుకున్నారు. ఎవరికీ చెప్పలేదు. మా నాన్నగారు చనిపోయేటప్పుడు మాత్రం నేను ఇన్ని రోజులు పనిచేసిన రాంబాబు గారే నా బంగారు తండ్రి. బాబు అన్నయ్య ఆపండిక. అంటే ఇప్పుడు ఇప్పటికే అర్థమైందా నేను ఎంత పాపిస్తుందాన్నో? అమ్మా, అంత మాట అనకమ్మా. అమ్మా, అమ్మా, అమ్మాజీ మీరుండండి.
ఏంటి బాబు ఇది? విధి చూడమ్మా ఎంత విచిత్రమైందో. ప్రపంచం అంతా తిరిగి చివరికి కొడుకు చెంతనే చేరామమ్మా. అది కాదు బాబు. ఏది కాదమ్మాజీ? మీరునండి. అయ్యో, నా చేత అమ్మా అని నోరారా పిలిపించుకోవడానికి అన్నసూయ అనే పేరుని అమ్మాజీగా మార్చుకున్నావమ్మా. నార్త్ ఇండియా అంతా కూడా తిరిగినట్టుంది, అందుకే అమ్మాకి చివరి జీ చేర్చుకుంది రా బాబు. అమ్మాజీ అయ్యో, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. పర్లేదమ్మా, వయసులో అందరం తప్పులు చేస్తాం. మరి వాడిలో ఒక కోడే కూస్తా నీకు నేనున్నానమ్మా. ఇంటికి నాన్నెవరమ్మా? అమ్మాజీ నువ్వు మరి ఎంత పాటిస్తాను అనుకోలేదు. అబ్బా, మీకు దండం పెడతాను, ఊరుకుంటారా? నేను చెప్పేది విను బాబు. వినరా బాబు? అమ్మా మందిరమ్మ, నువ్వైనా చెప్పమ్మా. చెప్పండి ఆంటీ. రాంబాబు, ఈ అమ్మాజీ నీ తల్లి కాదయ్యా. అమ్మాజీ మీరుండండి స్వామి. రాంబాబు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అమృత కొడుకువి. అంటే అమృత అంటే మన అమృత ఆంటీనా? అమృత ఆంటీ నిజంగా? అవును. అమృత వాళ్ళు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా పక్కింట్లో ఉండేవాళ్ళు. అప్పుడు తన పిల్లాడికి ఈ అనసూయ ఆయాగా ఉండేది. అప్పుడే పిల్లాడిని పోగొట్టింది. పాపం అమృతకు ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా ఏళ్లే పట్టింది. చాలా డిప్రెస్ అయింది. అప్పటి నుంచి ఆ బాధతో అమృత మళ్ళీ పిల్లల్ని కనలేదు. ఇప్పుడు దానికి విషయం తెలిసిందా? వారిని అక్కడి నుంచి అనసూయ ఆయాగా గయా, ఇక్కడికి అమ్మాజీగా ఆయా. అవునయ్యా. అమ్మయ్యా మీరుండండి. అయితే మరి అమృత గారిని, అదే మా అమ్మని పిలవండి. అబ్బబ్బా, ఫోన్ తీయచ్చు కదా. పుస్తకం చదువుకుంటున్నాడు అమృత. హలో, మందిరా, అమృత, రా 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 రా. మందిరా రావే. అదిగో వాడే నీ కొడుకు. రండి. ఎంత పెద్దవాడైపోయాడు. అన్నేళ్ల క్రితం తప్పిపోతే పెద్దవాళ్ళే అవుతారు కదా అంకుల్. అమృత, గుడ్ న్యూస్ తో ఫోన్ చేయమని ఏ ముహూర్తాన్ని కోరుకున్నావో కదా. అమ్మా, నా చెల్లెలు వరలక్ష్మి మన క్యాండిడేట్. మందిరా, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదే. భలే రానివేనే, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు? మొత్తానికి లావణ్య నీ కోడలు కావాలనే కోరిక తీరింది. లావణ్య, ఇప్పటికి గొడవ చేయకొదినా. అందరు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు. అన్నయ్య పెళ్లి కొప్పేసుకోదినా. మీకు ఎవరికి మోసం జరగలేదు, నాకు జరిగింది. ఏదో అన్నయ్య నీ మీద ఇష్టంతో. ఇట్స్ ఓకే వరలక్ష్మి, మీరందరూ హాయిగా హ్యాపీగా ఉండండి. నాదే బ్యాడ్ లక్ అనుకుంటాను, కానీ నా జీవితంలో ఉన్న ఒకే ఒక కోరిక విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవును. సీ యూ ఎవ్రీబడీ. బై బై పిన్ని. లావణ్య, కమ్ ఆన్ లవ్. ఒప్పుకోదినా ప్లీజ్. ఒప్పుకో అమ్మాయి. మరి అంతా క్లైమాక్స్ అయిపోయింది కదా, గ్రూప్ ఫోటో దిగుదాం అంటే మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి? లావణ్య, ఆగు. లావణ్య, లావణ్య, నేను సారీ చెప్పు. లావణ్య, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నాకు మీరంటే చాలా ఇష్టం ఆంటీ. మరి నీలాంటి అమ్మాయి కోడలుగా రావటం కన్నా నాకేం కావాలి చెప్పు. మీ కొడుకు నన్ను మోసం చేశాడు. మా అబ్బాయి అలాంటి వాడు కాదురా. దొంగ పేరు పెట్టుకుని నన్ను వల్ల వేసుకోవడం మోసం కాదా? అందుకే నేను అతను వదిలేస్తున్నాను. ఆగు. ఇదే నీ ఫైనల్ డెసిషనా? అయితే ఒక నిమిషం. అవును, నా పరిస్థితి ఆంటీ పరిస్థితి ఏముంది ఇందులో? అబ్బా ఉండవే. ఇదిగో ఈ ఫోటో చూడు. ఈ ఫోటో ఎవరిదో తెలుసా? రాంబాబుది, అంటే వీడిది. ఆ ఫోటో వెనక్కి తిప్పి చూడు. ఏముంది అక్కడ? చదువు. అదే నేను వాడికి పెట్టుకున్న పేరు. తప్పిపోక ముందు. ఆంటీ, మా మామ అంటోంది, కొంపదీసి మస్తాన్ రావా? ఈ ట్విస్ట్ ఇంకా భయంకరం. శుభం పలకరా మగడా అంటే మహేష్ బాబు. మహేష్ అన్న పేరు నాకు కూడా చాలా ఇష్టం. మహేష్ బాబు, మహేష్. రాంబాబు గారా? అది ఇప్పుడు అర్థమైందా? పొరపాటున మనవాడు చివరి రీల్ ముందు పెడితే ఇదే స్పాట్ దగ్గర సినిమా మొదలైంది. ఓ సారీ సారీ సారీ, కంటిన్యూ కంటిన్యూ. అయ్య బాబు, ఏంటి మళ్ళీ ఆగారు? అమ్మయ్యా, మన లావణ్యకి మహేష్ దొరికేశాడు. అలా అని రాంబాబులు హట్ అవ్వాల్సిన పని లేదు.
ఎందుకంటే తనకి కావలసిన మహేష్ దొరకడంతో లావణ్యలో ప్రేమ ఉప్పొంగింది. ఆ ఆనందంలో మహేష్ అసలు పేరైన రాంబాబుని కూడా యాక్సెప్ట్ చేసేసింది. ఫ్రెండ్స్ కి మహేష్ అని ఇంట్రొడ్యూస్ చేసినా తను మాత్రం ముద్దుగా రాంబాబు అని పిలుచుకుంటుంది. అలా మనవాడు నోరు జారి అన్నా రాంబాహేష్ గా మిగిలిపోయాడు. మరి మిగిలిన జంటలు? మమ్మీ డాడీ నేను పెళ్లి చేసుకోబోతున్నా. వండర్ఫుల్ నాన్న. ఎక్కడ 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 ఆంధ్రాలో గోదావరి దగ్గర లక్కవరం అని. నీకు రావడం కుదరదు, కొరియర్ లో అక్షంతలు పంపించండి. ఇంతకీ అమ్మాయి ఎవరు నాన్న? ఫోటో ఎంఎంఎస్ లో పంపిస్తారే, సూపర్ పిల్ల. ఇంతకీ నువ్వు డబ్బులు బాగా ఖర్చు పెట్టినావా లేదా? ఈసారి 4 లక్షలు టచ్ చేయాలి. మీ అమ్మకాన్ని బీట్ చేయాలి. ఏడ్చారు, నావి అవి చేస్తాడు చూడండి. ఏడిసావు, నాకు ఏడు చేస్తాడు. ఓకే, వీళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటారు కదా, నేను ఎలా పుట్టాను అసలు? నాకెలా తెలుసు నందు? నందునా? లక్కీ ఆనంద్. లక్కీ ఆనంద్. లక్కీ, ఐఎమ్ సో లక్కీ. అమ్మా ఛీ, నన్ను అలా పిలవకూడదు. ఓ నీ పేరు అనసూయ లేదు అన్నా. చిచి, ఇది అస్సలు బాగాలేదు. అయితే విను. వాజీ 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 నా పెళ్ళామే అమ్మాజీ. ఛీ, 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 ఛీ. అష్టాచమ్మ అని 3 జంటలే చూపిస్తున్నారేంటి అని అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి మనందరినీ కంగు తినిపించే ట్విస్ట్. ఆ పేరులో మత్తుంది, స్టైల్ ఉంది. ఆ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయి. నా పేర్లు అలాంటివి లేవండి. ఛీ, అయితే ఎందుకు ఫోన్ చేస్తావు? పెట్టాయి. పవన్ కళ్యాణ్. ఆ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి వేరే స్టోరీ మొదలైంది అనుకోండి, కానీ మన అష్టాచమ్మ మాత్రం హాయిగా పంటగడి చేరి